హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ఆర్స్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనేది కనుక ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఈ డ్రామా గురించి చెప్పాలి అంటే ఇది వచ్చేసి ఒక వన్ నైట్ స్టాండ్ డ్రామా. అంతేకాదు హీరోయిన్ తోటి హీరో అనమాట వాళ్ళ నాన్నమ్మ కోసం కాంట్రాక్ట్ రిలేషన్షిప్లో అయితే కనుక ఉంటాడు. ఐ హోప్ యూ లైక్ ఇట్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా డ్రామా అనేది కనుక చూసేయచ్చు. డ్రామా స్టార్టింగ్లోని హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్కి అనమాట ఎవరో డ్రగ్ ఇచ్చి ఉంటారు. తను వచ్చేసి ఒక నైట్ క్లబ్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు పర్సన్స్ అయితే కనుక హీరోయిన్ వెనకాల పడతా ఉండేసరికి వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం అనేసి ఒక రూమ్లోకి వెళ్ళి ఉంటుంది. అదే రూమ్లో అనమాట మన హీరో ఉంటాడు. హీరో పేరు వచ్చేసి ఫూ చాంగ్. హీరోని చూస్తా అనమాట, అంకుల్ అంకుల్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అనేసి హీరోయిన్ చాలా ఇదిగా అడుగుతూ ఉంటుంది. హీరో అనమాట ఒక విషయం గుర్తెచ్చుకుంటాడు. హీరోకి వచ్చేసి అమ్మాయిలు అంటే అస్సలకి పడదనమాట. తను ఒక అమ్మాయి సెడ్యూస్ చేస్తా అనమాట. మీ నాన్నమ్మ పంపించింది మిమ్మల్ని సెడ్యూస్ చేయమని అనేసి అంటూ ఉంటే హీరో అనమాట అమ్మాయిని బయటికి గెంటేసి నాకు అమ్మాయిలంటే చెడ్డ చిరాకు పో ఫస్ట్ నువ్వు అనేసి జాబ్లో నుంచి తీస్తుంటాడు. సో అదంతా గుర్తెచ్చుకొని ఈ అమ్మాయిని కూడా ఖచ్చితంగా మా నాన్నమ్మ పంపించుంటుంది. కానీ ఈ అమ్మాయిని ఎందుకు నేను దూరం పెట్టలా పోతున్నా అనేసి హీరో మనసులో అనుకుంటా అనమాట. హీరోయిన్ తోటి నైట్ స్పెండ్ చేద్దాం అనుకుంటాడు. సో హీరోయిన్ తోటి కిస్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ చెప్తా ఉంటుంది, ఇది నాది ఫస్ట్ టైం, ప్లీజ్ జెంటల్గా చేయరాను కానీ సరే అనేసి హీరో చెప్పి ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరోయిన్ లేచేసరికి తనకి బాడీ అంతా పెయిన్స్ వస్తూ ఉండేసరికి ఇదేంటి ఇలా ఉంది అనేసి పక్క తిరిగి చూసేసరికి హీరోని ఉంటాడు. అయ్యో ఈయనెవరు అనేసి అప్పుడు గుర్తెచ్చుకుంటుంది అనమాట. నైట్ ఏదైతే జరిగిందో హీరోయిన్ అనమాట హీరోని హెల్ప్ అడుగుంటుంది కదా, అందుకోసం అనేసి అవును కదా అనేసి తన డ్రెస్ అంతా వేసుకుని సైలెంట్గా వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ లోపల హీరో లెగ్సిపోయి అనమాట, ఏ అమ్మ ఎక్కడికి సైలెంట్గా వెళ్ళిపోతున్నా, లాస్ట్ నైట్ నువ్వు నాతో నైట్ స్పెండ్ చేసావు కదా, నీ గోల్ అచీవ్ చేసావు కదా, నిన్ను ఎవరు పంపించారో మర్యాదగా చెప్పు అనేసి అంటా ఉంటే అంకుల్ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ లాస్ట్ నైట్ మీరు నన్ను సేవ్ చేశారు కదా, థ్యాంక్ యూ సో మచ్, అండ్ నైట్ జరిగిన దానికి కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవసరం లేదనేసి హీరోయిన్ చెప్పుంటుంది. దానికి హీరో అంటాడు, ఏంటి అంకులా మాటిగా అంకుల్ అంటున్నావు, అంకుల్ అని అంత ఏజ్ ఉందా నాకు అనేసి హీరోని ఉంటాడు. సారీ సార్ ఇంకెప్పుడు అలా పిలవను అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. సరే అయితే ఇదిగో నా విజిటింగ్ కార్డు, ఏమన్నా కనవలితే కనుక నన్ను కలువు ఓకే అనేసి అంటా ఉంటే దానికి హీరోయిన్ అనమాట, చూడండి మీరు తీసుకోమన్నారు కాబట్టి తీసుకుంటున్నాం, బట్ ఇంకెప్పుడు మీకు కనపడని చూడండి అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అనమాట వాళ్ళ అసిస్టెంట్కి ఫోన్ చేసి హీరోయిన్ యొక్క డీటెయిల్స్ అయినా కనుక్కోమంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. తను ఫుడ్ తింటా ఉండేసరికి తనకి వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ ఫోన్ చేస్తుంటారనమాట. ఈ అమ్మకి అసలు హెల్త్ బాగోలేదు, హాస్పిటల్లో జాయిన్ చేస్తాను, నువ్వు మనీ అర్జెంట్గా పంపించు అంటే నా దగ్గర అంత మనీ అక్కడదో మొన్నే కదా పంపించానంటే, అదేంటి నువ్వు అక్కడ మంచిగానే కదా చేస్తున్నావు, బాగానే సంపాదిస్తున్నావు కదా, మనీ పంపించు అంటే, ఏంటి అక్కడ నైట్ క్లబ్లో ఎటువంటి పనులు జరుగుతాయో మీకు తెలుసా, ముందే మీరు కావాలని నన్ను అక్కడ పంపించారంటే, అవును కావాలని పంపించు, నువ్వేం చేస్తావు మాకు తెలియదు, మేము అడిగినంత డబ్బు పంపించు అనేసి వాళ్ళు అంటా ఉంటే మన హీరోయిన్కి ఏమీ అర్థం కాదనమాట. వాళ్ళ అమ్మని సేవ్ చేసుకోవాలంటే మనీ కావాలి, అది ఎలాగా అనేసి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే హీరో గుర్తొచ్చుంటాడు అనమాట. అదే టైంలో ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరోకి వచ్చేసి డాక్టర్ చెకప్లన్నీ చేస్తూ ఉంటారు. సార్ నైట్ వచ్చేసి మీ పర్ఫార్మెన్స్ మంచిగానే ఉన్నట్టుంది కదా, మీరు మెడిసిన్స్ కట్టన్నీ వాడుతున్నారు కాబట్టి మీకు తొందరలోనే పిల్లలు పుట్టేలాగా నయం అయిపోద్ది అనేసి అంటూ ఉంటారు. హీరోకి వచ్చేసి పిల్లలు పుట్టరు అనమాట. అంటే ఆ విషయంలో హీరో వచ్చేసి కొంచెం లోగా ఉంటాడు అనమాట. అందుకోసమే ఈ అమ్మాయిలని దగ్గరికి రానివ్వడు, అండ్ అమ్మాయిలు అయినా కానీ హీరోకి ఇష్టం ఉండదు అనమాట. డాక్టర్ చెప్తా ఉంటారు హీరోకి, సార్ మీరు నైట్ స్పెండ్ చేసిన అమ్మాయి మీ ట్రీట్మెంట్కి హెల్ప్ అవుతుంది అనుకుంటా అనేసి. అదే టైంలో సెక్రటరీ తోటి హీరో అనమాట హీరోయిన్ యొక్క డీటెయిల్స్ అని కనుక్కుంటాడు. హీరోయిన్ వచ్చేసి నైట్ క్లబ్లో వర్క్ చేస్తుంది అనే విషయం హీరోకి తెలిసి ఉంటుంది. అదే టైంలో హీరోయిన్ కూడా వచ్చి ఉంటుంది. కాలింగ్ బెల్ కొట్టగానే హీరో వాళ్ళ అసిస్టెంట్ వచ్చి ఉంటాడు. సో హీరోయిన్ చెప్తా ఉంటుంది, ఇలాగ నేను సార్ని కలవాలి, ఆయన నాకు విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చారనేసి చెప్తా ఉంటే దానికి ఉండండి వెయిట్ చేయండి, నేను సార్ని వెళ్ళి అడిగేసి వస్తా అనేసి అసిస్టెంట్ వెళ్ళనమాట. హీరోని అడిగేసరికి హీరో అనమాట నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను కలవనని చెప్పు అనగానే అసిస్టెంట్ వచ్చి సేమ్ విషయం చెప్పుంటాడు. ఇప్పుడు సార్ బిజీగా ఉన్నారు మిమ్మల్ని కలవడానికి కుదరదు అంటే, ఓ అవునా సరే అయితే ఇదిగో నా ఫోన్ నెంబరు, ఆయన ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే కనుక ఫోన్ చేయండి నేను వస్తాననేసి చెప్పుంటుంది. బట్ అసిస్టెంట్ అది కనుక హీరోయిన్ రాసి ఇచ్చిన ఫోన్ నెంబర్ అక్కడే పాడేసి లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వెయిట్ చేస్తూ ఉంటుంది, ఒకవేళ హీరో వస్తే మీట్ అవుదామనేసి. అదే టైంలో హీరో రెడీ అవ్వనమాట, ఆఫీస్కి వెళ్దామనేసి వస్తూ ఉంటాడు. కార్ ఎక్కేసి వెళ్ళిపోతూ ఉండేసరికి హీరోని ఎలాగైనా మీట్ అవ్వాలని హీరోయిన్ అనమాట కార్కి అడ్డంగా వెళ్ళిపోయి ఉంటుంది. ఈ లోపల హీరో వాళ్ళ సెక్రటరీ కార్ ఆపిస్తుంటాడు. హీరో అడుగుతూ ఉంటాడు, అరే ఎందుకు కార్ ఆపావంటేని, సార్ నైట్ మీతో స్పెండ్ చేసిన అమ్మాయి మళ్ళీ కార్కి అడ్డంగా వచ్చింది సార్ అంటే, సరే అయితే తను పక్కకు దోస్తే నువ్వు రా ముందు అనేసి అంటా ఉంటే అసిస్టెంట్ అనమాట హీరోయిన్ తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే టైంలో హీరోకి వాళ్ళ నానమ్మ ఫోన్ చేస్తుంటుంది అనమాట, మేడ మీద
చేతిలో ఒక కత్తి పెట్టుకొని నువ్వు పెళ్లి చేసుకుంటావా, పెళ్లి చేసుకోవని నన్ను చచ్చిపోమంటావా అనేసి అంటా ఉంటే, నానమ్మ ఇప్పుడుకిప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎలా చెప్పు అనేసి అంటా ఉంటే, అదే టైంలో హీరోయిన్ గుర్తొచ్చి ఉంటుంది. రాత్రి కూడా హీరోయిన్ చెప్పుంటుంది కదా, నాకు ఇది ఫస్ట్ టైము జెంటిల్‌గా చేయండి అనేసి. అవన్నీ గుర్తుకొచ్చనమాట. కార్ ఆపించి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, నీకు హెల్ప్ చేస్తాను, బదులుగా నువ్వు నాకు హెల్ప్ చేస్తావనేసి హీరో అడుగుంటాడు. వెంటనే హీరోయిన్ పైకి లేసి, మీరు ఏది అడిగినా నేను చేస్తాను అనేసి హీరోయిన్ చెప్పుంటది. సరే కానీ నువ్వు నైట్ క్లబ్‌లో వర్క్ చేస్తావు కదా, నాకులాగా ఎవరికైనా సర్వీస్ చేసావా నైటు అనేసి అంటా ఉంటే, లేదు లేదు అటువంటి నేను ఎప్పుడు ఎవరికీ చేయలేదు, మీరే ఫస్ట్ మ్యాన్ నాకు అనేసి హీరోయిన్ చెప్పుంటది. నువ్వు చెప్తే నేను ఎలా నమ్ముతాను, అది హాస్పిటల్‌కి వెళ్ళి చెక్ చేస్తేనే కదా నాకు తెలిసిదంటే, సరే అయితే నడండి చెక్ చేయించుకోవచ్చు అనేసి హీరోయిన్ చెప్పుంటది. అలాగా హాస్పిటల్‌కి వచ్చుంటారు. హీరోయిన్‌కి ఇది ఫస్ట్ టైమా కాదా అనేసి హీరో టెస్టులు అయితే గనుక చేయించుంటాడు. నర్స్ అయితే గనుక టెస్ట్ రిపోర్ట్స్ తీసుకొని హీరోకి ఇచ్చి ఉంటుంది. హీరో చూసానమాట, నువ్వు కరెక్ట్‌గా నా గర్ల్ ఫ్రెండ్‌కి అంతా సరిపోతావు ఇప్పుడు ఓకే అనేసి హీరో నమ్ముతాడనమాట. హీరోయిన్‌కి అది ఫస్ట్ టైం అనేసి. హీరోయిన్ అంటది, అదేంటి మీ గర్ల్ ఫ్రెండ్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అనేసి అంటా ఉంటే, మా నాన్న ముందు నువ్వు నాకు ఫియాన్సీ కింద యాడ్ చేయాలి, అర్థమవుతుందా, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కింద నీకు మంత్లీ 30,000 శాలరీ ఇస్తాననేసి అంటా ఉంటే, ఏంటి అంతా అంటే సరిపోదంటే, లేదు లేదు సరిపోద్ది అనేసి హీరోయిన్ చెప్పుంటది. అలాగే ఇద్దరు అయితే కనుక ఫోన్ నెంబర్స్ షేర్ చేసుకునేది కనుక హీరో వాళ్ళ నానమ్మని కలవడం కోసం అనేసి వెళ్తూ ఉంటారు. హీరోయిన్ అదంతా చూసి, అదేంటి ఫస్ట్ మీట్లోనే మీ నానమ్మని కలవాలా, నాకు టెన్షన్గా ఉందనేసి అంటే, ఏమీ కాదు నేను ఉన్నాను కదా అనేసి హీరో తీసుకొని వచ్చి ఉంటాడు. వాళ్ళ నానమ్మకి ఇంట్రొడ్యూస్ చేస్తుంటాడు. తిని నా గర్ల్ ఫ్రెండ్, నేమ్ వచ్చేసి శీషి అనేసి చెప్పుంటాడు. ఓ అవునా శీషియా, చాలా బాగుందమ్మా నీ పేరు, ఇంతకీ నీ వయసు ఎంత అనేసి అంటా ఉంటే 20 years అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. మరి ఏంట్రా నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, మరి ఎందుకు నాకు ఇంట్రొడ్యూస్ చేయలేదంటే, నానమ్మ అంటే మేము లవ్ చేసుకుని 1 month అవుతుంది, బట్ అంత స్టేబుల్గా లేదు మా రిలేషన్షిప్, అందుకోసమే నీకు ఇంట్రొడ్యూస్ చేయలేదు బట్ ఇప్పుడైతే కనుక నమ్మకం వచ్చింది మా లవ్ మీద, అందుకోసమే చెప్తున్నాను అనేసి చెప్పుంటాడు. సరే అనేసి మాట్లాడుకుంటా అనమాట. హీరోయిన్ కార్ ఎక్కి చూస్తుంటాడు. హీరోయిన్ తోటి నానమ్మగారు చెప్తా ఉంటారు, అమ్మ నీకేమైనా వీడు ఇబ్బంది పడితే నాకు చెప్పు, వీడి పని నేను చెప్తానేసి అంటా ఉంటే, సరే అమ్మమ్మ గారు అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. అక్కడి నుంచి అది కనుక హీరో వాళ్ళు వెళ్ళిపోయాక నానమ్మ గారికి ఇంకా హీరో మీద డౌట్ ఉంటుంది అనమాట. ఎవరో అమ్మాయిని ఇలా ఫేక్గా తీసుకుని వచ్చి ఉంటాడు వీడు, ఎలాగైనా వీడిని కనిపెట్టాలనేసి ఆ నానమ్మ గారు అసిస్టెంట్కి అనమాట, వీడి మీద ఒక కన్నేసి పెట్టు అనేసి చెప్పుంటుంది. వీడు ఇంకా తెలివైంది. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక హీరోయిన్ తీసుకొని హీరో ఇంటికొచ్చనమాట. మేట్స్ అందరిని పిలిపించి, తిను వచ్చేసి నా గర్ల్ ఫ్రెండ్ మంచిగా చూసుకోండి ఓకేనా అంటే, సరే బాస్ అనేసి వాళ్ళు చెప్పుంటారు. హీరోయిన్ తీసుకొని తను పై ఫ్లోర్‌కి వెళ్తా ఉంటాడు. లగేజ్ గట్రా ఏం పట్టుకెళ్ళడు. పాపం మన హీరోయినే మోసుకొని వెళ్తా ఉంటది. వీళ్ళిద్దరిని ఒక మేడే గమనిస్తూ ఉంటది. హీరోయిన్ ఏ రూమ్‌లోకి వెళ్ళాలో తెలియక అనమాట హీరో వెనకాల వెళ్తా ఉంటే, నువ్వేంటి నా రూమ్‌లోకి వస్తున్నావు, నీది వచ్చేసి పక్క రూము, అందులో ఉండు, నాకు ఆఫీస్‌లో వర్క్ ఉంది అది చూసుకొని వస్తా ఓకేనా అని చెప్పేసి హీరో వెళ్ళిపోయి ఉంటాడు. ఈ మాటలన్నీ అనమాట సీక్రెట్గా విననమాట, మీరిద్దరు వచ్చేసి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కదా నాటకం ఆడుతున్నారు కదా, ఈ విషయం నాకు అంతా తెలిసిపోయింది, నేను పెద్ద మేడంకి చెప్తా అనేసి హీరోయిన్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్కి ఏం చేయాలో తెలియక అనమాట, తన జాబ్ ఎక్కడ పోద్దు అనేసి, సరే నువ్వేం చెప్పినా నేను చేస్తాను, ఈ విషయం ఎవరికో చెప్పుకో అనేసి హీరోయిన్ చెప్పుకుంటుంది. ఆ మేడు కూడా అనమాట హీరోయిన్తో క్లీనింగ్ వర్క్ అంతా చేపిస్తూ మనసులో ఎలా అనుకుంటుంది, నేను మా బాస్కి నా కూతురిని పరిచయం చేద్దాం అనుకునే లోపల నువ్వు ఎక్కడి నుంచి వచ్చేస్తే నేను మామూలుగా ఉంటాను అనుకుంటున్నావా, నీకు నరకం చూపిస్తా చూడనేసి తన మనసులో అనుకుంటుంది. అదే టైంలో హీరో కూడా వచ్చి ఉంటాడు అనమాట. వచ్చి హీరోయిన్ అదంతా క్లీనింగ్ అంతా చేస్తూ ఉండేసరికి చూసనమాట ఆ మేడ్ని పిలిపించి, నువ్వు ఇదంతా ఎందుకు చేపిస్తున్నావు, కావాలనేగా చేపిస్తున్నావు, తిని వచ్చేసి నీకులా మేడ్ కాదు నా గర్ల్ ఫ్రెండ్, నువ్వు ఎలా చూస్తావా ఉండి నీ పని చెప్తా అనేసి జాబ్లో నుంచి తీపిచ్చేసి ఉంటాడు అనమాట. హీరోయిన్ కూడా తిడతాడు, ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయకు నువ్వు ఓకేనా అనేసి. ఇప్పుడు నానమ్మ గారిని చూపిస్తూ ఉంటారు. ఆవిడకి అనమాట అసిస్టెంట్ ఫోన్ చేసి, మేడం ఈ ఇంట్లో ఒక మేడ్ని సార్ జాబ్ నుంచి తీస్తారంటే, ఏంటి అవునా ఫస్ట్ డే అమ్మాయి రాగానే ఒక మేడ్ని జాబ్లో నుంచి తీస్తాడంటే, వీడు నాకు తెలియకుండా ఏదో నడుపుతున్నాడు, ఉండు వాడి పని చెప్తాను, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను వాళ్ళిద్దరిని అనేసి నానమ్మగారు అయితే కనుక వచ్చుంటారు. మేడ్స్ అందరూ అయితే కనుక నానమ్మగారికి విష్ చేసేసరికి ఆ మాటలు హీరోకి హీరోయిన్కి వినిపించి ఉంటాయి. వీళ్ళిద్దరూ సపరేట్ రూమ్స్లో ఉంటారు కదా, ఒక్కసారిగా నానమ్మగారు మాట వినగానే షాక్ అవుతారనమాట, ఎక్కడ నానమ్మగారికి నిజం తెలిసిపోద్దు అనేసి. మేడ్స్ అంటారు, ఏమో మేడం వాళ్ళు పైన ఉన్నారు, మాకు ఇంకేం తెలియదు అనేసి చెప్తా ఉంటారు. ఈవిడనమాట సైలెంట్గా నడుచుకొని వస్తూ ఉండేసరికి హీరో అయితే కనుక ఏం చేయాలో అర్థం కాదు, హీరోయిన్ కూడా ఏం చేయాలో అర్థం కాదనమాట, లైట్ అర్పేసుకుంటుంది. నానమ్మగారు అనమాట హీరో రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొడతా ఉండేసరికి హీరో ఏం మాట్లాడు, మేడ అంటది, మేడం ఒకవేళ సార్ పడుకున్నారేమో అంటే ఏడుసాడు, వాడేమి ఇంకా పడుకోలే అనేసి కీస్ తీసుకొని ఈవిడనమాట కీస్ ఓపెన్ చేస్తూ ఉంటుంది రూమ్ది. ఓపెన్ చేసి చూసేసరికి రూమ్లో హీరో ఉన్నాడు అనమాట. మేడం బాస్ లేరంటే ఆయన వేరే రూమ్లో ఉన్నారేమో అనేసి
అంటా ఉంటది. అవును అనేసి నానమ్మ గారు కూడా వేరే రూమ్‌కి వెళ్తా ఉంటే ఈ లోపల హీరో అనమాట వెనక నుంచి హీరోయిన్ రూమ్‌లోకి వచ్చేస్తుంటాడు. హీరోయిన్‌కి ఏం అర్థం కాదు. ఇదేంటి మీరెలా వచ్చారనేసి అంటే, అదంతా తర్వాత కానీ ఫస్ట్ పడుకో నువ్వు అనేసి హీరోయిన్ పడుకోబెట్టేసనమాట. వీళ్ళిద్దరూ బెడ్‌షీట్ కప్పేసుకుంటారనమాట. అదే టైంలో నానమ్మ గారు అయితే గనుక కీస్ ఓపెన్ చేసి రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి హీరో అండ్ హీరోయిన్ కొంచెం రొమాంటిక్ యాంగిల్‌లో ఉంటారు. అది చూసి నానమ్మ గారు అనమాట, "ఓ నాన్న ఏదో పనిలో ఉన్నట్టు ఉన్నావు కదా! చేసుకోండి" అనేసి ఆవిడైతే గనుక డోర్ క్లోజ్ చేస్తే, వీళ్ళిద్దరు స్పీడ్ చూస్తుంటేనే నాకు తొందరలోనే మొన్న మనవడు వచ్చేసి ఇలా ఉన్నాడే అనేసి ఆవిడ చాలా నవ్వేసుకుంటా ఉంటది. నానమ్మ గారు వెళ్ళిపోతారనమాట. హీరో పైకి లెగుద్దాం అనేటప్పటికి హీరోయిన్ అలా చూస్తా అనమాట. కిస్ చేస్తాడు. అదేంటి మన ఇద్దరం వచ్చేసి కాంట్రాక్ట్ రిలేషన్‌షిప్‌లో కదా ఉన్నాము. ఇటువంటివి ఏమి ఉండవు కదా అంటేని, ఉండవని నేనేం చెప్పలేదు కదా! ఇక్కడి నుంచి ఇవి కూడా ఉంటాయి. నోట్ చేసుకో అనేసి హీరో చెప్పనమాట. కిస్ చేస్తా ఉంటాడు. అలా కిస్ చేస్తూ అనమాట వాళ్ళిద్దరు అది కనుక ఇంటిమేట్ అయ్యి ఉంటారనమాట. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో ఇది కనుక అదంతా అయిపోయి ఉంటది. హీరో అండ్ హీరోయిన్ డ్రెస్ అంతా వేసుకుంటారు. హీరో అడుగుతా ఉంటాడు, "నీకేదో హెల్ప్ కావాలన్నావు కదా! ఏంటో చెప్పు" అంటేని దానికి హీరోయిన్ అనమాట, "మీరు నాకు శాలరీ ఇస్తానన్నారు కదా! ఆ శాలరీ ఏదో నాకు ముందే అడ్వాన్స్‌గా ఇచ్చేస్తారంటేని" "ఓ అవునా! సరే అయితే ఇస్తానులే" అనేసి హీరో చెప్పుంటాడు. అలా చెప్పనమాట మళ్ళీ హీరోయిన్ కిస్ చేసుంటాడనమాట. మళ్ళీ నైట్ స్పెండ్ చేస్తారనమాట. మళ్ళీ ఇంటిమేట్ అయితే గనుక అయ్యుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యుంటది. హీరో అనమాట ఫోన్ వచ్చేసరికి లేగేసుంటాడు. "సార్ ఇలాగా మీకు వర్క్ ఉంది కాబట్టి మీటింగ్ ఉంది రాండి" అంటేనే సరే అనేసి హీరోయిన్‌కి కిస్ చేశానమాట. హీరోయిన్‌కి మనీ అడిగింది కదా! సో, మనీ అది గనుక ట్రాన్స్‌ఫర్ చేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ లెగ్స్ చూసేసరికి హీరో ఉన్నాడనమాట. "అదేంటి లాస్ట్ నైట్ ఈయన నాకు మనీ ఇస్తానన్నాడు కదా! ఏమి ఇవ్వలేదేంటి" అనేసి అనుకుంటానమాట. ఫోన్ చూసేసరికి ఫోన్‌లో అయితే గనుక హీరో మనీ పంపించుంటాడు. అది చూసి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వనమాట. వెంటనే వాళ్ళ పిన్ని, వాళ్ళ బాబాయ్ వాళ్ళకి మనీ పంపించారనమాట. మీరు అడిగినంత మనీ పంపించాను కదా! వెంటనే ట్రీట్మెంట్ అది గనుక స్టార్ట్ చేపిచ్చండి అంటేని, సరే అనేసి వాళ్ళు చెప్పుంటారు. హీరోయిన్ అమ్మ ఇచ్చా అనేసి మనసులో ప్రశాంతంగా కూర్చుంటదనమాట. అలా తన వర్క్ అంతా చేసుకునేసరికి కాసేపటికి వాళ్ళ పిన్ని, వాళ్ళ బాబాయ్ ఫోన్ చేశారనమాట. "నువ్వు పంపించిన మనీ సరిపోలేదు. మళ్ళీ ఇంకా పంపించు. నాన్నమ్మకి ఆపరేషన్ చేపించాలంట" అని కానీ ఇంక హీరోయిన్‌కి ఏం అర్థం కాదనమాట. ఇంకా మనీ అంటూ ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చేది అనేసి హీరో వాళ్ళ అసిస్టెంట్‌కి ఫోన్ చేసేసరికి అసిస్టెంట్ అంటాడు, "మేడం సార్ లేరు. ఆయన మీటింగ్ పని మీద వేరే ఊరెళ్లారు. రావడానికి కూడా టైం పడుద్దంటని." "ఓహో! అవునా" అనేసి హీరోయిన్‌కి ఏం అర్థం కాదనమాట. సరే అనేసి క్లబ్ ఉంది కదా! క్లబ్బు ఓనర్‌కి అనమాట ఫోన్ చేసి, "నేను మళ్ళీ వర్క్ చేస్తాను. కొంచెం మనీ ఇస్తారా నాకు" అనేసి అంటా ఉంటే, "లాస్ట్ టైం నువ్వు చేసిన దానివల్ల నువ్వు పని చేయకుండా వెళ్ళిపోవడం వల్ల బాస్ నన్ను తిట్టాడు. కాబట్టి ఈసారి అలా చేయకనంటే ఇప్పిస్తా" అంటే, "సరే అలా ఏం చేయను" అనేసి హీరోయిన్ చెప్పుంటది. సరే అయితే అంత శాలరీ ఇవ్వను బట్ రా అనేసి చెప్పుంటది. సరే కదా అనేసి నైట్ క్లబ్‌కి వెళ్ళుంటదనమాట. అందరు గర్ల్స్‌తో పాటు హీరోయిన్ కూడా అనమాట లైన్‌లో నించుంటది. సేమ్ క్లబ్‌లో ఇది కనుక మీటింగ్ జరుగుతదనమాట హీరో వాళ్ళకి క్లయింట్స్ తోటి. కానీ ఈ విషయం హీరోయిన్‌కి తెలీదు. అదే రూమ్‌కనమాట గర్ల్స్ అందరూ వచ్చుంటారు. అందులో మన హీరోయిన్ కూడా ఉంటది. అప్పుడే హీరో ఇది గనుక తల పైకెత్తేసరికి అక్కడ హీరోయిన్ ఉంటది. అది చూసి హీరో షాక్ అవుతాడనమాట. హీరోయిన్ కూడా అనమాట హీరోని చూసి షాక్ అవుతది. అదేంటి ఈయన బిజీగా ఉండి వేరే ఊరు వెళ్ళాడని చెప్పారు కదా! ఇక్కడ ఉన్నాడేంటి అనేసి హీరోయిన్ షాక్ అవుతది. ఏం చేయాలో అర్థం కాదు హీరోయిన్‌కి. చాలా టెన్షన్ పడుతా ఉండేసరికి హీరో వచ్చేసి మన హీరోయిన్‌ని గుచ్చిగా అలా చూస్తా ఉండేసరికి అక్కడ ఉండే క్లయింట్స్ అనమాట, "అదేంటి నీకు ఆ అమ్మాయి తెలుసా" అనేసి అంటా ఉంటే హీరో పైకి లేసారనమాట. హీరోయిన్ వంక చూస్తూ ఉండేసరికి అక్కడ ఆల్కహాల్ స్మెల్ హీరోయిన్‌కి పడదు. వామిటింగ్ అయ్యేలాగా అనిపించేసి బయటకు వచ్చేసి ఉంటది. అక్కడ ఇద్దరు పర్సన్స్ ఉంటారు. ఇద్దరు పర్సన్స్ ఎవరో కాదు. ఫస్ట్ సీన్‌లో హీరోయిన్‌ని వెంటపడి నైట్ స్పెండ్ చేద్దాం అనుకునే పర్సన్స్ అనమాట. వాళ్ళనమాట ఆ రోజు నువ్వు మా నుంచి తప్పించుకున్నావు కదా! ఈ రోజు అది గనుక వదలమనేసి హీరోయిన్ ఫోర్స్ చేస్తూ తీసుకువెళ్ళిపోతా ఉండేసరికి హీరో చూస్తాడు కానీ ఏం మాట్లాడడమంట. "ప్లీజ్ హెల్ప్ చేయండి సార్" అనేసి హీరోయిన్ అడుగుంటది. వెంటనే హీరో హెల్ప్ చేసుంటాడనమాట వాళ్ళిద్దరిని కొట్టేసి. వాళ్ళు హీరోని కొట్టే టైంలో బాడీ గార్డ్స్ వచ్చనమాట. వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక హీరోయిన్ సేవ్ చేసి ఉంటాడు కదా! తనని తీసుకొని అది గనుక రూమ్‌కి వచ్చేస్తుంటాడనమాట హీరో. అలా వచ్చి అది గనుక హీరోయిన్‌ని కిస్ చేస్తా ఉంటాడనమాట ఫోర్స్‌ఫుల్‌గా. అదంతా హీరోయిన్‌కి ఏం నచ్చదు. హీరోని అయితే గనుక తిట్టేసి లెగండి ఫస్ట్ అనేసి అంటా ఉంటే దానికి హీరో అంటాడు, "నీకు మనీ అంటే అంత ఇష్టమా? నీకు చాలానే ఇచ్చాను కదా ఇప్పటికి. ఇంకా ఎందుకు ఈ మనీ కోసం ఆరాట పడుతున్నావు? నీకు కావాల్సింది అదే కదా! డబ్బే కదా కావాలనేసి హీరో అది గనుక మనీ అంతా ఇసురుతాడనమాట. "ఇదిగో తీసుకో" అనేసి. "నీకు కావాల్సింది డబ్బే కదా! సరే అయితే నీకు ఇస్తున్నాను కాబట్టి నువ్వేం చేయాలో అదే చేయి నాకు" అనేసి హీరోయిన్ ఫోర్స్‌ఫుల్‌గా అదంతా చేస్తా ఉండేసరికి హీరోయిన్ కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. అక్కడి నుంచి బయటకొచ్చేసరికి వాళ్ళ పిన్ని, వాళ్ళ బాబాయ్ అనమాట హీరోయిన్‌కి వాళ్ళ అమ్మమ్మ అదే వీడియో పెట్టుంటారు. అది చూసి హీరోయిన్ అనమాట ఎలాగైనా ఆపరేషన్‌కి మనీ కావాలి కదా అనేసి మళ్ళీ రూమ్‌లోకి వెళ్ళుంటదనమాట. అలా వెళ్ళనమాట. "సార్ మీకు నేను ఆ సర్వీస్ చేస్తాను. బట్ నాకు ట్రిప్‌కి 50,000 కావాలనేసి హీరోయిన్ చెప్పుంటది. దానికి హీరో అనమాట నవ్వుకుంటూను, చాలామంది అంటారు
మనం డబ్బుతోటి హ్యాపీనెస్ కొనలేమనేసి. బట్ అదంతా తప్పు. డబ్బుతోటి మనం ఏదైనా కొనొచ్చు అనేసి హీరోయిన్‌కి అనమాట నీకు కావాల్సిన మనీ ఇస్తా అని చెప్పేసి ఆ రోజు నైట్ ఇదంతా స్పెండ్ చేస్తుంటాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటది. హీరో చాలా కోపంగా ఉంటాడనమాట. అలా కోపంగా ఉండి హీరోయిన్ తోటి అదిగో నువ్వు అడిగిన మనీ కంటే ఎక్కువగానే ఇస్తున్నాను. 5,00,000 ఇస్తాను. ఇంకెప్పుడు నువ్వు నాకు కంటికి కనిపించకు అంటే, సరే నేను ఇంకెప్పుడు కనిపించను అనేసి హీరోయిన్ అనమాట బాధపడితే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. హీరోకి ఎందుకో అనిపిస్తది ఇదంతా హీరోయిన్ దేనికోసమో చేస్తుందనేసి వెంటనే సెక్రటరీకి ఫోన్ చేశాననమాట. మొత్తం నువ్వు శీషి యొక్క డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని నాకు చెప్పు అనేసి అడుగుంటాడు. సరే అని సెక్రటరీ చెప్పుంటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక హీరోయిన్ వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్దాం అనేటప్పటికి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటదనమాట. తను ఒక అమ్మాయి అయితే గనుక హాస్పిటల్‌లో జాయిన్ చేసి ఉంటది. ఈ లోపల వాళ్ళ అమ్మమ్మ యొక్క వీడియో గుర్తొచ్చనమాట. తను నర్స్, డాక్టర్స్‌ని ఎవరిని కలవకుండా అనమాట అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. లోపల నర్స్ వచ్చనమాట. మేడం మీరు ప్రెగ్నెంట్ అని చెప్పేటప్పుడు అక్కడ హీరోయిన్ ఉండదనమాట. ఇప్పుడే మనకి రివీల్ అవుతది హీరోయిన్ వచ్చేసి ప్రెగ్నెంట్. హీరోకొచ్చేసి హెల్త్ అంతా మంచిగానే ఉంటది అనేసి. నెక్స్ట్ సీన్‌లో హీరోకనమాట సెక్రటరీ ఫోన్ చేసి, సార్ శీషి మేడం అయితే కనుక వాళ్ళ అమ్మ, నాన్న చిన్నప్పుడే చనిపోయారు. వాళ్ళ పిన్ని, వాళ్ళ బాబాయ్ దగ్గరే పెరిగింది. అంతేకాదు వాళ్ళ అమ్మమ్మకి హెల్త్ బాగోలేదనేసి తనకి ట్రీట్మెంట్ చేయించడం కోసం అనేసి మనీ కోసం తను ఇంత పని చేస్తుంది. అంతేకాదు వాళ్ళ పిన్ని, వాళ్ళ బాబాయ్ అయితే కనుక మనీ కోసం తనని నైట్ క్లబ్ వాళ్ళకి కూడా అమ్మేశారు ఒకసారి అనేసి చెప్పగానే పాపం హీరో చాలా జాలిపడి అయ్యో నేను తను తప్పుగా అర్థం చేసుకున్నా అనేసి వెంటనే హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటాడనమాట అడ్రస్ తెలుసుకొని. ఇప్పుడు హీరోయిన్ కూడా వాళ్ళ అమ్మమ్మని కలవడం కోసం అనేసి వచ్చి ఉంటుంది కదా. వాళ్ళ పిన్ని, వాళ్ళ బాబాయ్ అనమాట వాళ్ళ అమ్మమ్మని చూపించి తను బాగానే ఉంది ఇదంతా ట్రాపు, నేను ఇక్కడికి రప్పించడం కోసం అనేసి ఇలా చేశాము. నువ్వు ఈ పర్సన్ని పెళ్లి చేసుకున్నావంటే తను వచ్చేసి మనకి చాలానే మనీ ఇస్తాడనేసి వాళ్ళు చెప్తా ఉంటారు. బట్ హీరోయిన్ నేను ఇదంతా ఏమీ చేయను, నేను పెళ్లి చేసుకుని అనేసి ఉండండి మీ పని చెప్తా అనేసి పోలీసులు ఫోన్ చేస్తూ ఉండేసరికి వాళ్ళ పిన్ని అనమాట ఫోన్ లాగేసుకుంటుంది. ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారు, మీకు మంత్లీ మనీ పంపిస్తున్నాను కదా, అమ్మమ్మని అడ్డు పెట్టుకొని నా దగ్గర చాలా మనీయే తీసుకున్నారు. అంతేకాదు నన్ను క్లబ్ వాళ్ళకి కూడా మీరు అమ్మేశారు అనేసి హీరోయిన్ అడుగుతూ ఉండేసరికి వాళ్ళనమాట హీరోయిన్ కొట్టేస్తుంటారు. తాళ్ళతోటి కట్టేసి ఆ పర్సన్కి ఇచ్చేద్దాం అనుకుంటారు. అదే టైంలో హీరో వచ్చి ఉంటాడనమాట. అంకుల్ ప్లీజ్ సేవ్ చేయండి అనేసి హీరోయిన్ అరుస్తూ ఉంటుంది పాపం. అప్పుడే హీరో వచ్చనమాట హీరోయిన్ కాపాడుంటాడు. దానికి హీరోయిన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు కదా వాడేది కనుక ఎవరు ఈ అబ్బాయి, అదేంటి ఆ అమ్మాయికి ఎటువంటి బాయ్ ఫ్రెండ్ లేరని చెప్పారు కదా మీరు అనేసి వాడు అరుస్తూ ఉంటాడనమాట. దానికి వీళ్ళిద్దరూ ఇది కనుక ఎవడరా నువ్వు ఏంటి ఇక్కడికి వచ్చావు ఒకటి అనేసి అని హీరోని అంటా ఉండేసరికి హీరో అంటాడు నేను వచ్చి శీషి బాయ్ ఫ్రెండ్ అని. కానీ పాపం మన హీరోయిన్ అనమాట హీరో వంక అలా చూస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు అంటారు మేము వచ్చేసి శీషికి పిన్ని బాబాయ్మే అనేసి వాళ్ళు అంటూ ఉంటే మీరు ఇంతకుముందు అయి ఉండొచ్చు, ఇక్కడ నుంచి అది కనుక శీషికి అన్నీ నేను అనేసి హీరో చెప్తా ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరికి అనమాట సరే అయితే తినెవరో డబ్బున్న అబ్బాయి అనుకొని సరే అయితే నువ్వు శీషిని పెళ్లి చేసుకున్నావులే కానీ మాకు కట్నం ఇవి బదులుగా అనేసి అంటా ఉంటే దానికి హీరోయిన్ ఇవ్వద్దని చెప్తా ఉంటుంది. అదే టైంలో అమ్మమ్మ గారికి మెలకు వస్తుంది అనమాట. ఆ అమ్మమ్మ గారు మెలకు రాగానే వీళ్ళిద్దరు అనమాట పరిగెట్టుకుని పారిపోతూ ఉంటారనమాట. ఈ లోపల నా అమ్మమ్మ గారికి మెలకు వచ్చి ఉంటుంది కదా హీరోయిన్ నువ్వు బాగానే ఉన్నావా అమ్మమ్మ అంటేనే అమ్మ నేను బాగానే ఉన్నాను, మీ పిన్ని బాబాయ్ నాకు రోజు మొత్తం మంది ఇవ్వడం వల్లే నేను శుభ లేకుండా ఉంటున్నా అని చెప్తా ఉండేసరికి అవునా అనేసి తను బాధపడతా ఉండేసరికి ఎందుకు ఈ అబ్బాయి ఎవరని కానీ హీరోయిన్ చెప్తుంది తను వచ్చేసి నా బాయ్ ఫ్రెండ్ అనేసి. ఓ అవునా చాలా బాగున్నాడు అబ్బాయి, చూడమ్మ మా శీషి చాలా కష్టాలు పడ్డది తను మంచిగా చూసుకో ఓకేనంటని సరే అనేసి హీరో చెప్పుంటాడు. సరే అయితే ఈరోజు ఇక్కడే స్టే చేయను అంటే లేదు వెళ్ళిపోవాలి అని కానీ సరే అయితే మళ్ళీ ఇంకెప్పుడైనా వచ్చి కలవండి ఓకేనంటే సరే అనేసి హీరో చెప్పుంటాడు. అక్కడ నుంచి హీరోయిన్ తీసుకొని అనమాట హాస్పిటల్కి తీసుకొని వచ్చి ఉంటాడు. హీరోయిన్ బాగా నీరసంగా ఉండేసరికి హాస్పిటల్కి తీసుకొని వచ్చి ఉంటాడు అనమాట. హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటారు. హీరోయిన్కి అది కనుక ట్రీట్మెంట్ జరుగుతూ ఉండేసరికి దానికి మెలకు వచ్చి ఉంటుంది. వెంటనే హీరో వంక చూస్తా అనమాట హీరోయిన్ గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ సార్ మీరు లేకపోతే కనుక నాకు ఏమవుతుందో ఏంటో అనేసి తను బాగా భయపడతా అనమాట థ్యాంక్ యూ చెప్తా ఉండేసరికి వెంటనే డాక్టర్ వచ్చి ఉంటాడు అనమాట. డాక్టర్ని చూడగానే వీళ్ళిద్దరు సపరేట్ అయిపోతారు. డాక్టర్ అనమాట ఈ టైంలో ఇలాగే ఉంటుంది అన్నమాట కొంచెం రెస్ట్ తీసుకొనేసి అంటా ఉంటాడు కానీ నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం అయితే కనుక చెప్పడనమాట. హీరోయిన్ తీసుకుని ఇంటికి వచ్చేస్తూ ఉండేసరికి ఒక డ్రెస్ది ఫోటో ఉంటే అది చూస్తా అనమాట. హీరోయిన్ అలా చూస్తూ ఉండేసరికి హీరోకి అర్థమవుతుంది దీనికి డ్రెస్సెస్ కావాలనుకుంటా అనేసి నెక్స్ట్ సీన్లో హీరోయిన్ కోసం జ్యువెలరీ డ్రెస్సెస్ అవన్నీ తెప్పించేస్తూ ఉండేసరికి హీరోయిన్ షాక్ ఇవన్నీ నా కోసమేనంటే అవన్నీ నీ కోసమే బట్ నీ శాలరీలో అయితే కనుక కట్ చేయాలి అవన్నీ నీకే ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కదా అనేటప్పటికి హీరోయిన్ సిగ్గుపడద్దు అనమాట. దానికి హీరో అంటాడు ఒకవేళ నువ్వు నాకు ఏమైనా రిటర్న్ ఇవ్వాలనుకుంటే కనుక నువ్వు నాకు ఆ రకంగా ఏమైనా రిటర్న్
అవ్వచ్చు అనేటప్పటికి హీరోయిన్ అయితే కనుక సిగ్గుపడి ఏం మాట్లాడదనమాట. దానికి హీరో అనమాట, సరే అయితే ఇక్కడ నుంచి మన ఇద్దరం ఒకే రూమ్లో ఉందాం ఓకేనా, మళ్ళీ నానమ్మ ఎప్పుడైనా మనల్ని సర్ప్రైజ్ విజిట్ చేసిందంటే దొరికిపోతాం కదా అంటే సరే అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. వీళ్ళిద్దరు అనమాట ఒకే రూమ్లో స్టే చేస్తారు. బట్ బెడ్ మీద ఇద్దరం పడుకుందామంటే లేదులే నేను వచ్చేసి సోఫా మీద పడుకుంటా అనేసి హీరో చెప్పుంటాడు. ఇప్పుడు అనమాట హీరోయిన్ బాత్ చేసి వచ్చి ఉంటుంది. అదే టైంలో నానమ్మ గారు కూడా అనమాట వీడియో కాల్ చేస్తుంటారు. అదేంటి ఫేస్ అంత రెడ్గా ఉంది ఏంటి అనేటప్పటికి ఏమీ లేదు నానమ్మ అనేసి అంటూ ఉంటాడు. బెడ్ మీదకి వచ్చేసరికి హీరోయిన్ అనమాట హీరో మీద కాల్ వేసుకొని హీరో షోల్డర్ మీద పడుకొని అయితే కనుక నానమ్మ గారితో హాయ్ నానమ్మ అమ్మమ్మ అని మాట్లాడుతూ ఉంటుంది. వావ్ మీ ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు అయ్యారా ఇంకా పడుకోలేదు అనేసి అంటూ ఉంటే లేదు అమ్మమ్మ అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే అదేంట్రా నీ ఫేస్ ఏంటి అలాగ అయిపోయింది, జ్వరం వచ్చింది ఏంటి నీకు, ఫీవర్ ఏమన్నా అనేసి అంటూ ఉంటే లేదు నానమ్మ నిద్ర వస్తుంది నాకు అనేసి హీరో ఫోన్ పెట్టేసి ఉంటాడు అనమాట. కానీ హీరోలో అనమాట హీరోయిన్ దగ్గర రావడం వల్ల అయితే కనుక ఫీలింగ్స్ వచ్చి ఉంటాయి. అది హీరోయిన్ కూడా గమనించి ఉంటుంది. వెంటనే హీరో అయితే కనుక వెళ్ళి బాత్ చేశాను అనమాట. అదేంటి నా మీద నాకే కంట్రోల్ లేకుండా పోతుంది అనేసి అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీల్ అది కనుక రూమ్లోకి వచ్చానమాట, తను పడుకుని ఉండే. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరోయిన్ అది కనుక బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట. ఎప్పుడు చూసినా కానీ నేను సార్ మీద అయితే కనుక ఆధారపడకూడదు కాబట్టి నేను ఏదో ఒకటి జాబ్ చూసుకోవాలనేసి అనుకుంటాను అనమాట. ఒకటి వేకెన్సీ ఉందనుకుంటే ఒక కంపెనీకి వచ్చి ఉంటుంది, అక్కడ ఒక క్లీనర్ వర్క్ చేద్దామనేసి. బట్ అక్కడ రూల్ ఏంటంటే 45 years ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ ఇస్తారు. బట్ హీరోయిన్కి వచ్చేసి 20 years కాబట్టి జాబ్ ఇవ్వము అనేసి చెప్పుంటారు. అదే కంపెనీ ఎవరిదో కాదు మన హీరోదే అనమాట. ఇదంతా హీరో దూరం నుంచి చూసి ఆ అమ్మాయికి తన కోరుకున్న జాబ్ ఇవ్వండి అనేసి హీరో చెప్పుంటాడు. అలా బయటికి ఎంటేసిన వాళ్ళే అనమాట వచ్చానమాట. సూపర్వైజర్ వచ్చి మేడం మీకు జాబ్ ఇస్తాము మీరు రేపటి నుంచి వచ్చేయండి వర్క్ చేసుకోవడానికి అనగానే హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంటికి వచ్చేసాను అనమాట. హీరో కోసం వెయిట్ చేస్తూ ఉండేసరికి నైట్ అయ్యాక హీరో వచ్చి ఉంటాడు. హీరోయిన్తో అంటాడు అదేంటి నువ్వు ఇంకా పడుకోలేదు అంటేని లేదు మీకు గుడ్ న్యూస్ చెప్పాలని కానీ ఏంటి ఆ గుడ్ న్యూస్ చెప్పాను కానీ నాకు జాబ్ వచ్చింది అంటే ఓ అవునా అనేసి హీరో అనమాట ఏమీ తెలియనట్టు నవ్వుకుంటాడు అనమాట. కంగ్రాట్స్ అని చెప్పేసి హీరో పడుకుంటాడనమాట. హీరోయిన్ కూడా అనమాట చాలా హ్యాపీగా పడుకుంటుంది. హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరోయిన్ అయితే కనుక వర్క్ చేయడం కోసం అనేసి కంపెనీకి వచ్చి ఉంటుంది అనమాట. తను క్లీనింగ్ వర్క్ చేస్తుంది. సూపర్వైజర్ వచ్చి తన యొక్క కంపెనీలో ఎటువంటి రూల్స్ ఉన్నావో అన్నీ చెప్తా ఉండేసరికి ఓకే సూపర్వైజర్ అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే అక్కడ అందరూ 45 years ఉంటారు లేడీస్. బట్ హీరోయిన్ చిన్న అమ్మాయి అనమాట. వాళ్ళ మాటల్లో అనమాట హీరోయిన్ చెప్తా ఉంటారు ఇలా మన బాస్కి వచ్చేసి లేడీస్ ఎవరో పడరు, అంతేకాదు మన బాస్లో ఏదో లోపం ఉందని చెప్పుకుంటా ఉన్నారు, ఎందుకన్నా మంచిది నువ్వు చిన్న అమ్మాయి కదా టోపీని మాస్క్ పెట్టుకో ఓకేనా అనేసి వాళ్ళు ఇస్తారనమాట. ఓకే అనేసి హీరోయిన్ చెప్పనమాట. అవి పెట్టుకుని క్లీనింగ్ వర్క్ అంతా చేస్తూ ఉంటే హీరో మాత్రం తన ఆఫీస్కి వచ్చి వెనక నుంచి అనమాట హీరోయిన్ చూస్తూ ఉంటాడు. ఆ విషయం హీరోకి తెలియదు. కానీ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ అయితే కనుక హీరో వచ్చేసి కొత్తగా వచ్చిన మేడికి సైట్ కొడుతున్నాడన్న ఒక రూమర్ అయితే కనుక బాగా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అదే విషయం క్లీనింగ్ లేడీస్ అందరూ అయితే కనుక మాట్లాడుకుంటూ ఉండేసరికి హీరోయిన్కి ఏం అర్థం కాదు ఇదేంటి వీళ్ళు నా కోసమే మాట్లాడుకుంటున్నారా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ అయితే కనుక హీరోయిన్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్దాం అనుకుంటుంది. అదేంటి ఇంత మార్నింగ్కి వెళ్ళిపోతున్నావు ఏంటి, ఆఫీస్ వరకు 8కి స్టార్ట్ అవుతుంది కదా నువ్వు 6కే వెళ్ళిపోతున్నావు ఏంటి అంటే అప్పుడు హీరోయిన్ చెప్తుంది ఇలాగా మా కంపెనీలో బాస్కి వచ్చేసి అమ్మాయిల వీక్నెస్ ఉంటుంది, బట్ అందరూ అంటున్నారు వీక్నెస్ ఉందంటున్నారో లేదంటున్నారో లేకపోతే మా సార్ల విషయం లేదంటున్నారో నాకు అర్థం కావట్లేదు, బట్ ఎందుకైనా మంచిది కదా తొందరలో వర్క్ చేసుకుంటూ పోయే కదా అనేసి వెళ్తున్నా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఈ మాటలకి హీరోకి ఏం అర్థం కదా అదేంట్రా ఆ కంపెనీలో బాస్ నేనే కదా నా గురించి మీరు ఇలా మాట్లాడుకుంటున్నారా నా కంపెనీలో అనేసి హీరో అనమాట షాక్ అయి ఉంటాడు. హీరోయిన్ వర్క్ చేసుకుంటూ ఉండేసరికి మన హీరో వచ్చి ఉంటాడు. అదేంటండి మీరేంటి ఇక్కడికి వచ్చారు అంటే నేను రాకూడదా నేను కూడా ఇక్కడే జాబ్ చేస్తున్నాను అనేసి హీరో చెప్పుంటాడు. అవునా సరే అయితే ఇది ప్రెసిడెంట్ రూమ్ ఇక్కడికి వచ్చారేంటి ఫస్ట్ బయటకు వెళ్ళండి అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే అదే టైంలో అక్కడికి ఒక ఓల్డ్ పర్సన్ వచ్చి ఉంటారనమాట. ఆయనే ప్రెసిడెంట్ అనుకొని ఆయనకి గుడ్ మార్నింగ్ ప్రెసిడెంట్ బాయ్ ప్రెసిడెంట్ అంటే అదేంటమ్మా నువ్వు నాకు చెప్తున్నావు ప్రెసిడెంట్ సార్ అక్కడ కూర్చున్నారు కదా అనేటప్పటికి అక్కడ మన హీరో ఉంటాడు అనమాట. ఏంటి ఫూచాంగ్ సారే ఈ కంపెనీ ప్రెసిడెంట్ అనేసి ఒక్కసారికి హీరోయిన్ షాక్ అయి ఉంటుంది. వెంటనే దాని ప్లేస్కి వచ్చానమాట. హీరో కోసం ఫోన్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసి ఉంటుంది. హీరో వచ్చేసి ఆ కంట్రీలోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ ఫూ కంపెనీ యొక్క ప్రెసిడెంట్ అనమాట. అదంతా తెలుసుకొని హీరోయిన్ వాము ఈయన వచ్చేసి ఇంత రిచ్ అనే విషయం నాకు తెలియదే ఇప్పుడు ఎలాగా అనేసి హీరోయిన్ అది కనుక షాక్ అవ్వి అలా చూస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్ అనమాట మన శీషి అయితే కనుక హీరో రూమ్ క్లీన్ చేయడం కోసం అనేసి వచ్చి ఉంటుంది. తను అలా క్లీన్ చేస్తూ ఉండేసరికి హీరో తన బ్యాక్ సైడ్ చూస్తూ ఉంటాడు.
ఇప్పుడైతే గనుక అక్కడికి ఒక అమ్మాయి వచ్చి ఉంటది. తన పేరొచ్చేసి టియా. టియా అంటది, "అందరూ గాసిప్స్ మాట్లాడుకుంటున్నారు. నువ్వు నీ కంపెనీలో ఎవరో ఓల్డ్ లేడీ వంక చూస్తున్నావంట కదా బ్యాక్ సైడు. ఎవరో ఈ అమ్మాయి? అయినా సరే నీకు అంతగా చూడాలనిపిస్తే కనుక నేనొస్తాను కదా! నా వంక చూడొచ్చు కదా!" అనేసి తను అంటా ఉంటది. "నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లే" అనేసి హీరో అంటా ఉంటాడు. దానికి తనంటది, "చూడు నువ్వు నా ప్రాణాలు కాపాడావు చిన్నప్పుడు కాబట్టి నీకు నేను రుణపడి ఉన్నాను కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను. మనిద్దరం మంచిగా హ్యాపీగా ఉండొచ్చు. అంతేకాదు నీకు క్లీనింగ్ లేడీస్‌ని బ్యాక్ సైడ్ చూసి అంత ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేనే నీ వెనకాల తిరుగుతా ఉంటాను. నా వెనకాల నువ్వే చూసుకో" అనేసి తననమాట అంటా ఉంటే, "చూడు మర్యాదగా ఇక్కడి నుంచి పో" అనేసి హీరో అంటా ఉంటాడు. కానీ అంగో నువ్వు ఈ అమ్మాయి వంక కూడా చూస్తున్నావు అనేసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ యొక్క మాస్క్‌ను, టోపీ తీసేసరికి హీరోయిన్ వచ్చేసి చాలా యంగ్‌గా ఉంటది. "అదేంటి ఈ కంపెనీలో 45 ఇయర్స్ దాటిన లేడీస్‌ని మాత్రమే కదా క్లీనింగ్ లేడీస్ కింద పెట్టుకుంటారు. కానీ నువ్వు ఇంత చిన్న వయసులో జాయిన్ అవ్వవేంటి? అంటే నువ్వు వచ్చి కూర్చోగానే సెడ్యూస్ చేయడానికే కదా ఇక్కడ జాయిన్ అవ్వవు. అయినా సరే తన దగ్గర అంత సినిమా కూడా ఏమీ లేదులే నువ్వు సెడ్యూస్ చేయడానికి" అనేసి హీరోలో ఉన్న లోపం తనకు తెలుసనమాట. అందుకోసం తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. దానికి హీరో అనమాట, "తన మాటలు ఏం పట్టించుకోకు, నువ్వు వెళ్ళి నీ వర్క్ చేసుకో" అనేసి హీరోయిన్ అక్కడి నుంచి పంపించేస్తుంటాడు. హీరోయిన్ బయటకొచ్చేసరికనమాట టియా వచ్చేసి ఒక పెద్ద సెలబ్రిటీ. హీరో అండ్ ఈ సెలబ్రిటీ మధ్య ఏముంది అనేసి తెలుసుకోవడం కోసం అనేసి ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ హీరోయిన్ అడుగుతా ఉంటే హీరోయిన్ మాత్రం ఏం మాట్లాడదు. నెక్స్ట్ సీన్లో అనమాట హీరోయిన్ కాఫీ కప్స్ అయితే కనుక క్లీన్ చేస్తూ ఉండేసరికి అటు నుంచి వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలు హీరోయిన్కి డాష్ ఇవ్వడంతో కప్ అయితే కనుక కింద పడి పగిలిపోయి ఉంటుంది. అంతేకాదు హీరోయిన్ చేతికి కూడా గాయమై ఉంటుంది అనమాట. వాళ్ళు అంటారు, "నువ్వు వచ్చేసి ప్రెసిడెంట్కి ఫేవరెట్ టీ కప్ని పాడేసావు కాబట్టి నీకు మామూలుగా ఉండదు ఇప్పుడు" కట్టనేసి అంటా ఉంటే, "లేదు మీరే కదా డాష్ ఇచ్చారు, మీ వల్లే కదా పడిపోయింది" అనేసి అంటా ఉంటే అక్కడ ఉండే మేనేజర్ వచ్చి అనమాట ఏం జరిగింది అనేసి విషయం అడిగేసరికి హీరోయిన్దే తప్పు అనేసి అందరూ చెప్పుంటారు. వాళ్ళది కనుక బాడీ గార్డ్స్ని పిలిపించి హీరోయిన్ని బయటికి పంపించేస్తారనమాట. అదే టైంలో హీరో వచ్చి అసలు ఏం జరిగింది అనేటప్పటికి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ చెప్తా ఉంటారు, "ఈ అమ్మాయి తప్పు సార్, మీ ఫేవరెట్ టీ కప్ని పాడేసింది" అనేసి అంటా ఉంటే దానికి హీరోయిన్, "నేనేం పాడేయలేదు, వీళ్ళే డాష్ ఇచ్చారంటే" "సరే అయితే నడండి సీసీ కెమెరా చెక్ చేద్దాం" అనేసి అసిస్టెంట్ పంపించనమాట. సీసీ కెమెరా యొక్క ఫుటేజ్ అంతా తెప్పించుంటాడు. అది చూసేసరికి అక్కడ ఉండే ఇద్దరు లేడీస్ తప్పు అనే విషయం హీరోకి అర్థమై ఉంటుంది. "మీరు తప్పు చేసి ఆ పని అంతా తన మీదకి నెట్టుతారా? మీ ఇద్దరు ఇంకెక్కడ ఉండడం కరెక్ట్ కాదు, మిమ్మల్ని జాబ్ నుంచి తీసేస్తున్నాను, అంతేకాదు మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తా" అనేసి అక్కడి నుంచి పంపించేస్తుంటాడు. అలా పంపించేసి హీరోయిన్ని తన క్యాబిన్కి రమ్మంటాడు అనమాట. అక్కడ ఉండే ఎంప్లాయీస్, "అదేంటి సార్ నిజంగానే ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాడా ఏంటి" అనేసి మాట్లాడుకుంటారు. కానీ సార్లో విషయం లేదు కదా అనేసి గాసిప్స్ మరీ ఇంకెక్కువ అయిపోయి ఉంటాయి అనమాట. హీరోయిన్ హీరో క్యాబిన్కి వెళ్ళి ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వచ్చు అనమాట. హీరోయిన్ చేయి చూపించమనేసి దానికి అది కనుక ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు బాగానే ఉంది కదా, నీకున్న అందమైన చేతులు గాయాలవుతాయి కనుక అసలుకే బాగోదనేసి హీరో చెప్పుంటాడు. "నేనేం మీ వైఫ్ని కాదు కదా" అనేసి హీరోయిన్ అని ఉంటుంది. "ఏంటి" అంటే "ఏమీ లేదు థ్యాంక్ యూ" అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. "సరే అయితే వెళ్ళి వర్క్ చేసుకోపో" అనేసి హీరోయిన్ చీక్స్ని టచ్ చేద్దాం అనుకుంటాడు కానీ టచ్ చేయడం అనమాట. అక్కడి నుంచి హీరోయిన్ వచ్చేసి ఉంటుంది. కానీ తన యొక్క హ్యాండ్కి అనమాట హీరో వేసిన బ్యాండేజ్ చూసుంటారు ఎంప్లాయీస్ అందరూ. "అందుకో చూసావా ఆ అమ్మాయి యొక్క హ్యాండ్కి బ్యాండేజ్ ఉందంటే ప్రెసిడెంటే వేసారనమాట" అనేటప్పటికి అందరూ మళ్ళీ గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సీన్ అలా కట్ చేస్తే హీరోయిన్ అనమాట ఇంటికి వెళ్దామనేసి నడుచుకుంటూ వస్తూ ఉండేసరికి హీరో కార్ ఆప్ అనమాట ఎక్కించుకుంటాడు. అలా ఎక్కించుకోరు అనమాట. తనకి సీట్ బెల్ట్ అది కనుక దగ్గరుండి మరీ పెడతా ఉంటాడు అనమాట. హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. "అవును ఒకవేళ నేను రాకపోతే కనుక నువ్వు ఎలాగెళ్దువు" అనేసి అంటా ఉంటే, "ట్యాక్సీ ఎక్కి వెళ్దును" అంటే "ఇక్కడికి ట్యాక్సీస్ రావు కదా" అంటే, "ఓ అవునా నడుచుకుని వెళ్దును, వెయిట్ కూడా లాస్ అవుతాను కదా" అంటే, "నువ్వేం అంత వెయిట్ ఏం లేవులే" అనేసి హీరో చెప్తా అనమాట. ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడనమాట. వాళ్ళ నాన్నమ్మ ఫోన్ చేస్తుంటుంది. "ఏరా ఎక్కడ ఉన్నావంటే" "నా గర్ల్ ఫ్రెండ్తో కలిపి ఇంటికి వెళ్తున్నా" అనేసి చెప్పుంటాడు. "ఏంటి గర్ల్ ఫ్రెండా నేనా" అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. "హా నువ్వే" అనేసి హీరో అనమాట. "సరే నానమ్మ ఉంటాను" అనేసి ఫోన్ పెట్టేస్తా ఉంటే, "ఏంటి నానమ్మ గారికి చెప్పింది గర్ల్ ఫ్రెండ్ అనేసి నేనేనా" అంటే, "అవును నువ్వే, అయినా సరే నాకు ఇంకెవరూ లేరు కదంటే మరి మార్నింగ్ టియా మేడం వచ్చారు కదా ఆవిడ మీ గర్ల్ ఫ్రెండ్ కాదంటే, చూడు తను వచ్చేసి నా గర్ల్ ఫ్రెండ్ గట్ట ఏమీ కాదు, జస్ట్ తను నా క్లాస్మేట్ అంతే, చిన్నప్పటి నుంచి కలిసి పెరగా, అంతమించి మా ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు, అర్థమవుతుంది" అనేసి హీరో చెప్పుంటాడు. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరోయిన్ ఆఫీస్కి వచ్చి ఉంటుంది అనమాట. అందరూ అయితే కనుక హీరోకి అండ్ మన హీరోయిన్కి ఏదో ఉందనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల సూపర్వైజర్
సూపర్వైజర్ వచ్చనమాట హీరోయిన్‌కి పని చెప్పుంటారు. ఇలా వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేయనగానే హీరోయిన్ వస్తా ఉంటది. హీరో దగ్గర వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళనమాట ప్రాజెక్ట్ వర్క్ గురించి చెప్తా ఉండేసరికి మన హీరో మాత్రం హీరోయిన్ వంకే చూస్తా ఉంటాడనమాట. ఆ ఎంప్లాయీస్ అనుకుంటారు మేమందరం గాసిప్స్ అనుకుంటున్నాం. బట్ రియల్‌గానే ప్రెసిడెంట్ ఆ అమ్మాయికి లైన్ ఏస్తున్నాడా? బట్ ప్రెసిడెంట్‌లో ఆ లోపం ఉందనేసి చాలామంది చెప్పుకుంటున్నారే అనేసి మనసులో అనుకుంటా ఉంటారు. ఈ లోపల అందులో ఒక అబ్బాయి అనమాట దగ్గుతాడనమాట. ఆ సౌండ్‌కి హీరో విననమాట. సరే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అనేసి పంపించేస్తుంటాడు వాళ్ళని. అలా పంపించేసి హీరోయిన్ దగ్గరికి రమ్మని, ఏంటి నువ్వు క్యాప్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని డ్యూటీ చేస్తున్నావంటే, ఇక్కడ వర్క్ చేయాలంటే 45 ఇయర్స్ ఉండాలి. బట్ నేను ఆ వయసు కాదు కదా! అందుకోసమని ఎవరైనా మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటారనేసి క్యాప్‌ను మాస్క్ పెట్టుకుంటున్నానంటే, దానికి హీరో అంటాడు అది ఏం పెట్టుకోకు నువ్వు పెట్టుకొని కనిపిస్తే అస్సలకి బాగోదు అనగానే హీరోయిన్ తీసేసి బయటకు వెళ్ళి ఉంటదనమాట. అందరూ అయితే గనుక హీరోయిన్‌ని చూసి షాక్ అవుతారనమాట. ఏంటి ఈ అమ్మాయి వచ్చేసి ఆంటీ కాదా? చిన్న వయసు అమ్మాయే. అంటే ఈ అమ్మాయికి లైన్ ఏస్తున్నాడా మన బాస్‌ది ఏ వయసు, ఈ అమ్మాయిది ఏ వయసు అనేసి మళ్ళీ వీళ్ళు మాట్లాడుకుంటారు. ఏంటో అర్థం కాదు అసల. ఈ లోపల హీరోయిన్ డ్యూటీ అంతా చేసుకొని బయటకొచ్చేస్తా ఉండేసరికి అక్కడ వర్క్ చేసే సెక్యూరిటీ గార్డ్ అబ్బాయి వచ్చనమాట హీరోయిన్‌తో మాట్లాడడానికి ట్రై చేస్తా ఉంటాడు. నేను కూడా ఈ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను. మనం ఫ్రెండ్స్‌గా ఉండొచ్చు అనేసి అంటా ఉంటే, బట్ హీరోయిన్ ఇంకేం మాట్లాడలేకపోతది. అదే టైంలో హీరోకి ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటది. కానీ అబ్బాయిలకి ఏమి ఇష్టం అవుతదో హీరోయిన్‌కి తెలీదు కదా! ఈ అబ్బాయిని అడుగుతదనమాట. ఇలా నేను మా ఫ్రెండ్‌కి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏమిస్తే బాగుంటది అనేసి అంటా ఉంటే, ఆ అబ్బాయి అనమాట వాచ్ చెప్పుంటాడు. సరే అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం దూరం నుంచి మన హీరో చూస్తుంటాడనమాట. చాలా జెలసీగా కూడా ఫీల్ అవుతా ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ అయితే గనుక నైట్ మార్కెట్‌కొచ్చి హీరో కోసం వాచ్ కొనేసి ఇంటికొచ్చుంటది. కానీ అక్కడ మేట్స్ అనమాట చెప్తా ఉంటారు. మన హీరో వచ్చేసి చాలా కోపంగా ఉన్నాడనేసి. అదే బాస్ చాలా కోపంగా ఉన్నారు మేడం ఎందుకో తెలీదు అనేటప్పటికి హీరోయిన్ వచ్చుంటది. హీరోయిన్ చూసి నీకు ఈ మధ్య చాలా ఫ్రీడమ్ ఇస్తున్నాను కదా! నీకు ఆఫీస్ ఏ టయానికి అవుతది. నువ్వు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు ఏంటంటే నైట్ మార్కెట్‌కి వెళ్ళానంటే ఎందుకంటే మీకోసం గిఫ్ట్ తీసుకోవడం కోసం అనేసి వెళ్ళా అని చెప్పేసి అనమాట హీరోకి వాచ్ ఇచ్చుంటది. హీరో చాలా బాగుందని థ్యాంక్ యూ అని చెప్పుంటాడు. దానికి హీరోయిన్ అంటది మీకు నచ్చుతుందో లేదా అంత కాస్ట్లీ కాదంటే పర్వాలేదు. బట్ నాకు వీటికన్నిటికన్నా నాకు బాగా ఇష్టమైంది వేరేది ఉందనేసి హీరోయిన్ తోటి కిస్ చేయించుకుంటాడనమాట. హీరోయిన్ తోటి ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే హీరోయిన్ వద్దని ఆపుతుంది. బట్ హీరో అనమాట నీ డ్యూటీ నువ్వు మర్చిపోకూడదు కదా! నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కదా అనేసి ఆ రోజు నైట్ అయితే కనుక వాళ్ళు అలా స్టే చేస్తుంటారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. మళ్ళీ హీరోయిన్ వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. హీరో చెప్తా ఉంటాడు వావ్ నీ వాచ్ చూడన చేతికి ఎంత బాగుందంటే మీరు ఎందుకు అది పెట్టుకున్నారో అది చాలా తక్కువ రేట్ అనేసి అంటా ఉంటే నువ్వు ఎంత ప్రేమగా ఇచ్చావు కదా అది చాలు నాకు అనేసి హీరో చెప్పుంటాడు. హీరో క్యాబిన్లో నుంచి బయటకు వచ్చేసరికి వర్కర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఎంప్లాయీస్. అదేంటి సార్ ఈరోజు చాలా చీప్ వాచ్ పెట్టుకున్నారు అది మా తాతయ్య పెట్టుకుంటే ఎంతో కాదు చాలా తక్కువ రేటు 1000 రూపాయలు అనేసి అంటా ఉంటే హీరోయిన్ అనమాట అదేంటి 1000 రూపాయలని నేను చాలా ఎక్కువ 10,000 పెట్టి కొన్నానే అనేసి హీరోయిన్ అనమాట అయ్యో అనవసరంగా అక్కడ కొన్నాను ఆయన నా దగ్గర ఎక్కువ డబ్బులు దబ్బేశాడు అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో తను క్యాబిన్ నుంచి బయటకు వస్తూ ఉంటాడు. అదే టైంలో హీరోయిన్ సెక్యూరిటీ గార్డ్ అబ్బాయి ఉన్నారు కదా వాళ్ళిద్దరూ కలిపి లంచ్ చేస్తూ ఉంటారనమాట. అదంతా హీరో చూస్తూ ఉంటాడు. ఎంప్లాయీస్ అంటూ ఉంటారు సార్ వాళ్ళిద్దరు జోడీ చాలా బాగుంది కదా అనేటప్పటికి హీరోకి చాలా కోపం వచ్చేసి అన్న వాళ్ళ వంక చాలా కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళు అనమాట నువ్వు ఇప్పుడు మనం ఏం తప్పుగా అన్నామనేసి సార్ ఇంత కోపపడుతున్నారు అనేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే నెక్స్ట్ సీన్లో అనమాట హీరో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో హీరోయిన్ వచ్చి ఉంటుంది అనమాట. ఇద్దరు ఏం మాట్లాడుకోరు అలా సైలెంట్గానే ఉంటారు. హీరోకి వచ్చేసి జెలసీగా ఉంటుంది. ఆ విషయం హీరోయిన్కి కూడా అర్థమవుతుంది అనమాట. ఇద్దరు కాసేపు ఇది కనుక అలా ఫోన్లు చూసుకుంటూ ఉంటారు ఏం మాట్లాడుకోకుండా. ఈయనేంటి నా గురించి తప్పుగా అనుకుంటున్నారు ఏంటి కట్ అనేసి మనసులో హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో అంటాడు చూడు నువ్వు మన కంపెనీలో వర్క్ చేసే సెక్యూరిటీ గార్డ్ తోటి క్లోజ్గా ఉంటున్నావు వాడు మంచోడా చెడ్డోడా నేను చెప్పను బట్ లో క్లాస్ వాళ్ళందరూ మంచిగా బిహేవ్ చేయరు ట్రాప్ చేయాలనే చూస్తారు అమ్మాయిల్ని కొంచెం జాగ్రత్తగా ఉండు ఓకేనంటే అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. బట్ తను అటువంటి అబ్బాయి కాదనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ తొందరగా లేచి వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో అంటాడు అదేంటి అప్పుడే డ్యూటీకి వెళ్ళిపోతున్నావంటే అవును ఈరోజు చాలా ఎక్కువ వర్క్ ఉంది అందుకే తొందరగా రమ్మన్నారనేసి హీరోయిన్ చెప్పుంటుంది. అలా తను వెళ్ళిపోయి వర్క్ చేసుకుంటా ఉంటే హీరో దూరం నుంచి చూస్తూ ఉంటాడు అనమాట. ఇదంతా ఇది కనుక హీరో వాళ్ళ అసిస్టెంట్ గమనించి సార్ ఎందుకు సార్ మీరు అంత దూరం నుంచి చూస్తున్నారు ఒకవేళ తను లవ్ చేస్తే కనుక వెళ్ళి చెప్పొచ్చు కదంటే నేను తను లవ్ చేస్తున్నాను ఏం కాదు మా నాన్నమ్మ కోసమే కదా కాంట్రాక్ట్ రిలేషన్షిప్లో ఉన్నాననేసి హీరో ఫోర్స్ కొడతా ఉంటాడు. కానీ ఆ సెక్యూరిటీ గార్డ్ అనమాట హీరోయిన్కి కాఫీ తీసుకురాగానే హీరో జెల్సీగా ఫీల్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటాడు అనమాట వాళ్ళ దగ్గరికి.
ఈ లోపల సెక్యూరిటీ గార్డ్ తోటి అదేంటి డ్యూటీ టైంలో ఇక్కడ నీకు పని ఏముంది, ఫస్ట్ వెళ్ళి డ్యూటీ చేసుకో అనేసి తను పంపించేస్తాను అనమాట హీరోయిన్ తోటి. అదేంటి తను ఏది ఇస్తే నువ్వు అది తీసేసుకుంటావు అనేసి కోప్పడతా ఉంటే, బాస్ మీరేంటి ఏమనుకుంటున్నారు, తను వచ్చేసి జస్ట్ కాఫీ ఇచ్చాడు, అయినా సరే నాకు తనని బాయ్ ఫ్రెండ్గా చేసుకునే ఆలోచన ఏమీ లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను మీతో రిలేషన్లో ఉన్నాను కదా, ఫేక్ అయినా రియల్ అయినా నిజాయితీగా ఉండాలి కదా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. హీరో హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోయి ఉంటాడు. అదే టైంలో హీరోయిన్కి వాళ్ళ ఆంటీ ఫోన్ చేసి ఉంటుంది అనమాట. మీ అమ్మ ఇలా నీ కోసం ఫుడ్ రెడీ చేయించింది, మా అమ్మ అయితే పంపిస్తున్నాను తీసుకోమ్మని చెప్తా ఉంటే, సరే అయితే పలానా కంపెనీలో వర్క్ చేస్తున్నాను పంపించండి అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఆ కంపెనీకి అనమాట వాళ్ళ కజిన్ వచ్చి ఉంటుంది. హీరోయిన్కి ఫోన్ చేసి నేను ఇక్కడే ఉన్నాను రా అనేసి చెప్పుంటుంది. హీరోయిన్ వచ్చి ఉంటుంది అనమాట. కానీ హీరోయిన్ క్లీనింగ్ గర్ల్ కింద వర్క్ చేస్తున్నా అన్న విషయం ఆ అమ్మాయికి తెలుసు అనమాట. హీరోయిన్ చాలా తక్కువ చేసి మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కొలీగ్స్ వచ్చి ఉంటారనమాట. అక్కడికి టియా కూడా వచ్చి ఉంటుంది. అదంతా హీరోయిన్కి తెలియదు. ఈ లోపల హీరోయిన్ రావడంతో వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు ఏంటి ఆ అమ్మాయి ఎవరు అంటేని, తను వచ్చేసి నా గర్ల్ ఫ్రెండ్ అనేసి హీరో ఇంట్రడ్యూస్ చేసి తన యొక్క ఒళ్ళో అయితే కానీ కూర్చోబెట్టుకుంటాడనమాట. ఇంక హీరోయిన్ కూడా ఏం చేసేది లేదు, వాళ్ళందరికీ హాయ్ చెప్పి నా పేరు వచ్చేసి శీషి అనేసి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. కానీ టియా అంటది తను వచ్చేసి ఏమీ రియల్ కపుల్ ఏమి కాదు, వాళ్ళు ఏదో మన ముందు ఏదో యాడ్ చేస్తున్నారు అంతే అనేసి అంటా ఉంటే, ఎవరు యాడ్ చేస్తున్నారు, మేము రియల్గానే లవ్ చేసుకుంటున్నాం కావాలితే చూడనేసి హీరో అయితే కనుక హీరోయిన్ని కిస్ చేస్తూ ఉంటాడనమాట. అది చూస్తున్న టియాకి చాలా కోపం వచ్చేసి, ఏంటి నువ్వు కిస్ మాత్రమే చేయగలవు, అంతకుమించి నువ్వు ఇంకేమీ చేయలేవు, ఎందుకంటే నీలో అంత విషయం ఏమీ లేదు, ఆ విషయం నాకు బాగా తెలుసు అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. అంతే ఇంకా అక్కడ వాళ్ళు సరే మాకు పని ఉంది అనేసి వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు. హీరోయిన్ సరే తిండి నేను వెళ్తున్నాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ పడుకుని అనమాట టియా చెప్పిన విషయాలు గుర్తించుకుంటుంది. మన హీరోలో వచ్చేసి అంత విషయం లేదనేసి, ఎందుకంటే హీరోకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల హీరోకి పిల్లలు పుట్టారనమాట. ఆ విషయం టియాకి బాగా తెలుసు. టియాని కాపాడడం వల్లే హీరోకి ఆ పరిస్థితి వచ్చి ఉంటుంది. హీరోయిన్ అదంతా ఆలోచిస్తూ ఉంటుంది టియా అన్న మాటలన్నీ. లోపల అక్కడికి హీరో రావడం గమనించి తను పడుకున్నట్టుగా యాడ్ చేస్తూ ఉంటుంది. హీరో వచ్చేసి ఫుల్గా డ్రింక్ చేసి ఉంటాడు. అందుకొచ్చి హీరోయిన్ దగ్గరికి వచ్చి హీరోయిన్ కిస్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ అది వెనుక లేగేసి హీరోని ఆపుతా అనమాట, కొట్టేసి ఉంటుంది అనమాట. ఏంటి మీకు నచ్చినప్పుడల్లా నాతో ఉండడానికి నేను ఏమైనా రోబోట్ అనుకుంటున్నారా అనేసి హీరోయిన్ అనమాట కోప్పడతా ఉండేసరికి అప్పుడే హీరో ఒక విషయం గుర్తెచ్చుకుంటాడు. తను చిన్నగా ఉన్నప్పుడు టియాని కాపాడడం కోసం అనేసి వెళ్తాడు. అప్పుడే తనకి హర్ట్ అవుతాడు అనమాట తినవు కూడా. అప్పుడు డాటర్స్ చెప్తారు ఈ అబ్బాయికి ఫ్యూచర్లో ఇంకా పిల్లలు పుట్టారనేసి, అదంతా హీరో గుర్తెచ్చుకుంటాడు. అందులో టియా అన్న మాటలు కూడా హీరో గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట. హీరోయిన్ తోటి సారీ నేను ఫోర్స్ చేసి ఉండాల్సింది కాదు అనేసి, బట్ హీరోయిన్ అనమాట నాకు నిద్ర వస్తుంది అనేసి పడుకుని పోయి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మన శేషి అయితే కనుక ఆఫీస్కి వచ్చి ఉంటుంది. కానీ అక్కడ ఒక అమ్మాయి అయితే కనుక నేను కూడా కొత్తగానే జాయిన్ అవ్వాను, ఇంతకుముందు 45 years ఓల్డ్ లేడీస్ జాయిన్ అవ్వాలని రూల్ ఉండేది, ఇప్పుడు లేదు కాబట్టి ఇక నుంచి ప్రెసిడెంట్ రూమ్ నేనే క్లీన్ చేస్తాననేసి తనే వెళ్ళి ఉంటుంది అనమాట. హీరోయిన్ ఫస్ట్ ఫ్లోర్ క్లీన్ చేయమని ఉంటుంది. కానీ రాత్రి హీరోని అలా ఆపేసరికి హీరోయిన్ కూడా ఫీల్ అవుతుంది, ఆయన ఏమైనా హర్ట్ అయ్యారో ఏంటి అలా అన్నందుకు అనేసి ఫీల్ అవుతుంది. ఈ లోపల తన వర్క్ అంతా చేసుకొని రూమ్కి వచ్చేసరికి అనమాట ఇందాక ఎక్కువ కొత్తగా జాయిన్ అవ్వడం అమ్మాయి అనమాట ఏడుస్తే ప్రెసిడెంట్ నన్ను తిట్టేశారు అనేసి బాగా ఏడుస్తూ ఉండేసరికి లోపల సూపర్వైజర్ వచ్చి శీషి ప్లీజ్ నువ్వు తొందరగా రా, మన ప్రెసిడెంట్ చాలా కోపంగా ఉన్నారనేసి తీసుకున్నాను అనమాట. హీరో క్యాబిన్కి పంపించి ఉంటారు. హీరోయిన్ కూడా అనమాట క్లీనింగ్ చేయడం కోసం అనేసి వచ్చి ఉంటుంది. కానీ హీరో చాలా కోపంగా నీకు తెలుసు కదా నా రూమ్లో ఓన్లీ క్లీన్ చేసేది నువ్వు మాత్రం, ఇంకెవరు క్లీన్ చేయకూడదని నీకు తెలుసు కదా, అలాంటి అప్పుడు కొత్త వాళ్ళని ఎందుకు పంపించామనేసి కోపడుతుంది అనమాట. అయినా సరే అందరూ నాలో ఫాల్ట్ ఉంది అంటున్నారు కదా, ఆ ఫాల్ట్ లేదని ఇప్పుడు నిరూపిస్తా అనేసి హీరోయిన్కి అయితే కనుక ఫోర్స్గా అదంతా చేస్తూ ఉంటాడనమాట. ఈ లోపల హీరోయిన్ వద్దని కేకలేస్తూ ఉండేసరికి ఎంప్లాయీస్ అందరూ హీరో రూమ్ దగ్గరికి వచ్చేసి అనమాట అరుపులన్నీ వింటూ ఉంటారనమాట. దానికి హీరోయిన్ కోపడుతూ మనం ఏమైనా యానిమల్స్ అనుకుంటున్నారు ఇలా చేస్తున్నారనేసి అనడంతో హీరో ఆపేసి ఉంటాడు. హీరోయిన్ ఏడుస్తూ బయటకు వచ్చేసరికి ఎంప్లాయీస్ అనమాట హీరో గురించి ఇదంతా మన సార్ మన ముందు షో ఆఫ్ చేయడానికే, మన సార్లో వచ్చేసి ఆ లోపం నిజంగానే ఉందనేసి వాళ్ళు అనమాట నవ్వుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ హీరోయిన్కి చాలా సాడ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట హీరో అలా చేసేసరికి. ఈ లోపల సూపర్వైజర్ ఉన్నారు కదా తను వచ్చి అనమాట ఈరోజు మన సెక్యూరిటీ వాళ్ళ టీంకి మనకి పార్టీ ఉంది మర్చిపోకండి రాండి అని చెప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్లో ఇది కనుక పార్టీ ఇది కనుక స్టార్ట్ అయి ఉంటుంది. హీరోయిన్ మాత్రం చాలా సాడ్గా ఇది కనుక కూర్చొని ఉండే అనమాట. ఈ లోపల సెక్యూరిటీ గార్డ్ అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయి ఇది కనుక హీరోయిన్కి డ్రింక్ ఆఫర్ చేస్తాడనమాట. హీరోయిన్ ఇది కనుక నో థ్యాంక్స్ అని చెప్పేసి ఉంటుంది. సరే అనేసి ఆ అబ్బాయి హీరోయిన్తో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ దూరంగా వెళ్ళిపోతూ ఉండేసరికి తను కూడా అనమాట దగ్గర వచ్చి మాట్లాడదాం అనుకుంటాడు. ఇంక హీరోయిన్కి అదంతా నచ్చక అనమాట సరే అయితే నాకు పని ఉంది వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి బయటకు వచ్చేస్తుంటుంది. ఇదంతా దూరం నుంచి హీరో చూస్తూనే ఉంటాడనమాట.
హీరోయిన్ దగ్గరికైతే గనక సెక్యూరిటీ గార్డ్ అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేసి ఉంటాడు. "నువ్వంటే నాకు చాలా ఇష్టము. నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్ కింద ఉండొచ్చు కదా" అనేసి అంటా ఉంటే దానికి హీరోయిన్ అంటది, "సారీ ఇప్పుడు నేను లవ్ చేసే పొజిషన్‌లో లేను. నేను చేయలేనని" చెప్తా ఉంటే వాడు మాత్రం "ప్లీజ్ నన్ను లవ్ చెయ్" అనేసి అంటా ఉంటే అదే టైంలో హీరో వచ్చి ఆపనమాట. "ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో" అనేసి అంటా ఉంటే, "సార్ ఇప్పుడు నేను మీ ఎంప్లాయీని కాదు. మా డ్యూటీ అయిపోయింది" అనేసి అంటా ఉంటే, "నేను చెప్పింది చెయ్యి. ఒకవేళ రేపు పొద్దున నీకు జాబ్ అన్నది ఉండకుండా చేస్తాను" అనేటప్పటికి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక హీరోయిన్ ఇంటికి తీసుకొని వచ్చేస్తుంటాడు. హీరోయిన్ తోటి "ఈరోజు నిన్ను సేవ్ చేశాను కాబట్టి థ్యాంక్ యూ కూడా నువ్వు నాకు చెప్పవా" అంటేని థ్యాంక్ యూ అని చెప్పేసి, "అయినా సరే మీరు ఆ టైం వరకు ఎందుకున్నారు? ఏం అంతకన్నా ముందే రావచ్చు కదా" అంటే, "మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా, ఒకవేళ నువ్వేమైనా ఆ అబ్బాయిని లవ్ చేస్తున్నావేమో" అనేసి కాసేపు ఆగానంటే, "లేదు నేనేం తననేమి లవ్ చేయడం లేదు" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటది. హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్‌లో అనమాట అక్కడ ఒక ఆంటీ ఉంటే, "ఆంటీ రోజు వెళ్ళి మీరు ప్రెసిడెంట్ రూమ్ క్లీన్ చేయండి. నాకు కొంచెం బాలేదనేటప్పటికి" తను వెళ్ళనమాట క్లీన్ చేద్దాం అనుకుంటది. కానీ హీరో అయితే గనక లేదు, ఈ రోజు ఎవరు క్లీన్ చేయొద్దని చెప్పేసుంటాడు. కానీ హీరోకనమాట వాళ్ళ అసిస్టెంట్ తోటి "అవును నువ్వు ఎవరినైనా లవ్ చేసావనేసి" అంటా ఉంటే, "హా! సార్ చేశానంటేనే" "సరే అయితే అసలు అమ్మాయిలకి ఎలా ఉంటే గనక నచ్చుతది" అనేటప్పటికి వాళ్ళ అసిస్టెంట్ చెప్తా ఉంటాడు. "ఇలా ఇలా ఉంటే మంచిగా నచ్చుతది సార్" అలా అంటే, "మరి నీకు ఇన్ని విషయాలు తెలిసినప్పుడు ముందు నాకెందుకు చెప్పలేంటే" "మీరు ఎప్పుడు అడగలేదు కదా సార్, అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫీలింగ్స్‌ని వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ విషయం మీకు తెలియాలి" అనేటప్పటికి, "ఇదంతా నా కోసం కాదు మా ఫ్రెండ్ కోసం అడుగుతున్నానంటే" "సరే అయితే మీ ఫ్రెండ్‌కి విషయం చెప్పండి" అనేటప్పటికి సరే అనేసి హీరో అని ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అది గనుక హీరోయిన్‌కి తన ప్రేమ ఎక్స్‌ప్రెస్ చేద్దాం అనుకుంటాడు కానీ ఎలా అన్నది తెలియదనమాట. అందుకోసం అనేసి ఒక ఇన్విటేషన్ తీసుకొచ్చి ఒక డ్రెస్ తీసుకొనొచ్చి "రేపొద్దున పార్టీ ఉంది. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కింద అక్కడికి రా" అనేసి హీరో చెప్పుంటాడు. బట్ హీరోయిన్ వద్దని అంటది. కానీ "నువ్వు రావాలనేసి" హీరో చెప్పుంటాడు. అప్పుడు హీరోయిన్ అనమాట తనని ఫస్ట్ నుంచి హీరో మంచిగానే చూసుకున్నాడు అండ్ రౌడీల నుంచి గట్టా అందరి నుంచి సేవ్ చేశాడు కదా, అందుకోసం అనేసి హీరోయిన్ కూడా సరే అయితే ఈయన అందరి ముందు నన్ను తన గర్ల్ ఫ్రెండ్ కింద చూపిద్దాం అనుకుంటున్నాడు, సరే అయితే వెళ్దాం అనేసి ఫిక్స్ అయ్యి ఉంటుంది. అలాగే పార్టీకి అయితే కనుక మంచిగా రెడీ అయ్యేది కనుక ఇన్విటేషన్ తీసుకొని వచ్చి ఉంటుంది. ఈ లోపల హీరోయిన్ కజిన్ ఉంటుంది కదా, తను కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి ఉంటుంది అనమాట. వాళ్ళు అంటారు, "అదేంటి తను మీ కజిన్ శీషి కదా, అదేంటి తను అంత మంచి డ్రెస్ వేసుకొని ఇక్కడికి వచ్చింది" అనేటప్పటికి, "అవును కదా తినేందుకు వచ్చింది" అనేసి వాళ్ళ కజిన్ అనమాట హీరోయిన్ దగ్గరికి వచ్చి, "అదేంటి నువ్వు ఈ పార్టీకి ఎలాగ వచ్చావంటే" "ఇంకో ఇన్విటేషన్ అందుకోసమే వచ్చానంటే" "నీకు వచ్చేంత అర్హత ఏముంది, నువ్వు వచ్చేసి క్లీనర్ వర్క్ చేస్తావు కదా, ఇంత పెద్ద పార్టీకి నువ్వు ఎలా వస్తావు" అనేసి తను వాద వేస్తూ ఉంటుంది. అదే టైంలో అక్కడికి టియా కూడా వచ్చి ఉంటుంది అనమాట. ఇన్విటేషన్ కార్డ్ చూపించేసి హీరోయిన్ వాళ్ళ వంక చీప్గా చూస్తే అనమాట అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ ఇది కనుక వాళ్ళ కజిన్ దగ్గర నుంచి విడిపించుకొని అనమాట తన దగ్గర ఉన్న ఇన్విటేషన్ వెయిటర్కి చూపించేసి లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ కజిన్ ఉన్నారు కదా, వాళ్ళే కూడా అనమాట ఇన్విటేషన్ కార్డు వెయిటర్కి చూపిస్తూ ఉండేసరికి, "ఈ ఇన్విటేషన్ కార్డు కాదు, మీరు ఇక్కడ వర్క్ చేయమనేసి రమ్మని ఇన్విటేషన్ పంపించారు అంతే, వెళ్ళి వెయిటర్ డ్రెస్ వేసుకొని రండి" అనేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళు షాక్ అయి చూస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ చూపిస్తా ఉంటారు. తనైతే కనుక గెస్ట్‌లు అందరూ ముందనమాట హీరోకి ఉన్న ప్లేస్‌లో అనమాట హీరోయిన్ కూర్చుంటది. తన పక్కన ఉన్న వాళ్ళు అడుగుతా ఉంటారు, "నువ్వు వచ్చేసి నిజంగా ప్రెసిడెంట్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్" అంటే దానికి హీరోయిన్‌కి ఏం చెప్పాలో అర్థం కాకనమాట హీరోకి మెసేజ్ చేసి ఉంటది. "ఇలా మీకోసం అందరూ అడుగుతున్నారు, నేను మీ గర్ల్ ఫ్రెండ్ అనేసి అడుగుతున్నారు, ఏం చెప్పనంటే" "ఏం చెప్తావు, నా గర్ల్ ఫ్రెండ్‌వే అని చెప్పు" అనేటప్పటికి, "నాకు చాలా భయంగా ఉంది, తొందరగా రండి ప్లీజ్" అంటే సరే అయితే 5 మినిట్స్‌లో వచ్చేస్తున్నానులే, దారిలోనే ఉన్నా అనేసి హీరో చెప్పుంటాడు. ఇదంతా అయితే కనుక టియా చూస్తూనే ఉంటుంది అనమాట. తనతో పాటు వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అనమాట చూస్తూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళు ఎవరు అడిగినా కానీ నేను ప్రెసిడెంట్ ఫూ చాంగ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తా ఉంటుంది. ఈ లోపల అక్కడికి మన హీరోయిన్ వాళ్ళ కజిన్ ఉంది కదా, వాళ్ళనమాట వెయిటరస్ డ్రెస్సెస్ వేసుకుని అనమాట వాళ్ళు డ్యూటీ చేయడం కోసం అనేసి వచ్చి ఉంటారు. కానీ హీరోయిన్ వాళ్ళ కజిన్కి అది కనుక హీరోయిన్ మీద చాలా కోపంగా ఉంటుంది అనమాట. మొన్నటిదాకా క్లీనర్ కింద వర్క్ చేసి ఎవరినో అబ్బాయిని గొప్ప గొప్ప వాళ్ళని లవ్ చేశారనమాట, ట్రాప్ చేసినట్టుంది అనేసి తిట్టుకుంటూ ఉంటుంది మనసులో. అదే టైంలో టియా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కనుక హీరోయిన్ దగ్గరికి వచ్చి అనమాట, "నువ్వు నిజంగానే ప్రెసిడెంట్ ఫూ చాంగ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్వా" అంటే హా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. బట్ ప్రూఫ్ ఏంటి, ఒకవేళ మేము ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ అని కూడా అంటామంటే దానికి హీరోయిన్ అనమాట, "ఇదిగోండి ఇన్విటేషన్ చూడండి" అనేటప్పటికి ఇన్విటేషన్ చూస్తారు. అది వచ్చేసి ఒరిజినల్ అనమాట. వాళ్ళది ఇంకా సైలెంట్గా వెళ్ళిపోయి ఉంటారు. ఈ లోపల ఆ పక్కనున్న అతను అంటాడు, "అదేంటి మీరు ఈ అమ్మాయిని ఏడిపించారు కదా, సారీ కూడా చెప్పరు" అనేటప్పటికి టియానా వచ్చేసి, మీరేంటి వెనక్కి వస్తున్నారు, తను ఏం చేస్తారో చేయండి, నేను అందరికీ సంజాసి చెప్పుకుంటాను, మీరు ఏం చేసినా కానీ నేనున్నాను కదా అనేసి తను అంటూ ఉండేసరికి వాళ్ళిద్దరు అనమాట హీరోయిన్ పుల్లి చేస్తూ ఉంటారనమాట. అదే టైంలో అక్కడ హీరో వచ్చి ఉంటాడు. ఏం చేస్తున్నారని గట్టిగా అరిచేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారనమాట. వాళ్ళే కూడా అనమాట హీరోయిన్ వదిలేస్తుంటారు. హీరోయిన్ అనమాట ఏడ్చుకుంటూ హీరో దగ్గరికి వచ్చేస్తుంటుంది. "నేను వచ్చాను కదా, ఏమీ అవ్వదు" అనేసి చెప్తాను అనమాట. "తను నా గర్ల్ ఫ్రెండ్ అని తెలిసి కూడా ఇలా చేస్తాననేటప్పటికి"
ఇక్కడ మేనేజర్ ఎవరనేటప్పటికి మేనేజర్ వచ్చి ఉంటాడు. అదేంటి తిను వచ్చేసి ఈరోజు వీఐపీ గెస్ట్ ఆ మాత్రం కూడా తెలియదు, తిను బాగా చూసుకోవాలంటే, లేదు సార్ మేము బాగానే చూసుకుంటున్నాం, నేను ఇలా వెళ్ళి వచ్చేటప్పటికి ఇదంతా జరిగిందనేసి తను చెప్తా ఉంటే, సరే ఇదంతా చేసింది ఎవరనేటప్పటికి టీయా అనమాట. నేనే చేశాను, నేనంటే నీకు ఇష్టమైన విషయం నాకు బాగా తెలుసు, నువ్వు నన్ను ఏం చేయాలంటే ఎందుకు చేయాలని, నేను ఇంకొకసారి కనుక ఇలాంటిది రిపీట్ చేస్తే చంపుతా అనేసి, ఈసారికి చంప దెబ్బతో వదులుతున్నా అనేసి కొట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు. టీయా మాత్రం అందరి ముందు నువ్వు నా పరువు తీస్తావా అనేసి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడైతే కనుక హీరో వాళ్ళని చూపిస్తూ ఉంటారు, హీరో అండ్ హీరోయిన్ని. హీరో అనమాట టీయాని బ్లాక్ చేస్తుంటాడు. అంతేకాదు టీయా వచ్చేసి ఒక సెలబ్రిటీ కదా, తనని కూడా హీరో బ్లాక్ చేస్తుంటాడు అనమాట, అంటే ఇండస్ట్రీ నుంచి. దాని గురించి అందరూ గాసిప్స్ మాట్లాడుకుంటా ఉంటే అదే టైంలో టీయా ఫోన్ చేసి అనమాట, నువ్వు నన్ను ఎందుకు బ్లాక్ చేసావు కటనేసి అంటా ఉంటే దానికి హీరో చెప్తా ఉంటాడు, నువ్వు ఏదైతే నా గర్ల్ ఫ్రెండ్కి చేసావో దానికి నష్టపరిహారం ఇది అనేసి హీరో చెప్పుంటాడు. సరే కానీ నీతో నేను ఖచ్చితంగా మాట్లాడాలి, నువ్వు రా అనేసి అంటా ఉంటే ఏం మాట్లాడేది లేదనేసి హీరో అనమాట అనేసి అక్కడి నుంచి డ్యూటీ చేసుకోవడం కోసం అనేసి ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు. టీయా అయితే కనుక హీరో రూమ్కి వచ్చి ఉంటుంది అనమాట. ఇదంతా ఇది కనుక హీరోయిన్ కూడా చూస్తూ ఉంటుంది. టీయా అంటూ ఉంటుంది, అదేంటి నువ్వు నన్ను ఎందుకు బ్లాక్ చేసావు, నేను చాలా అంటే చాలా ప్రేమిస్తున్నాను కదా, అయినా సరే నీకు ఒక విషయం చెప్పాలి, నీ వెళ్ళకి పిల్లల్ని కలలేవు కదా, కానీ ఇంతకుముందు నేను కొంతమంది అబ్బాయిలతో స్టే చేశాను, బట్ నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఎవరు ఫాదరో నాకు తెలియదు బిడ్డకి, కాబట్టి నా కడుపులో బిడ్డకి నువ్వు తండ్రిగా ఉండి అందరి దృష్టిలో నువ్వు పిల్లల్ని కనగలవు అనేసి నిరూపిద్దాము, నా బేబీకి నువ్వు తండ్రిగా ఉండనేసి తను అంటూ ఉంటుంది. అంతే హీరో కోపం వచ్చేసి అనమాట తను మెడ పట్టుకుని బయటికి గెంటేసి ఉంటాడు అనమాట. ఏదేమైనా సరే నా కడుపులో బిడ్డకి నువ్వే తండ్రి అని చెప్తాను అందరు కలిసి తను అంటూ ఉండేసరికి ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ అనమాట వింటూ ఉంటారు. అదేంటి నిజంగా సారికి అదంతా అవుతుందా అనేసి మళ్ళీ వీళ్ళు అంటూ ఉంటారు. ఏంటి నిజంగా ఆ అమ్మాయి ఆ సెలబ్రిటీ టీయా వచ్చేసి ప్రెగ్నెంట్ అనేసి అంటూ ఉంటారు అనమాట. హీరోయిన్ అదంతా వింటూ ఉంటుంది. ఇప్పుడైతే కనుక హీరో అనమాట హీరోయిన్ దగ్గరికి వచ్చి కార్ ఎక్కించుకొని అయితే కనుక తీసుకుని వెళ్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ హీరోయిన్ ఇంటికి వచ్చేసి ఉంటుంది, కానీ తనంతా ఇదేంటి టీయా వచ్చి ప్రెగ్నెంట్ అనేసి హీరోయిన్ అప్సెట్ అయి ఉంటుంది అనమాట. హీరో వచ్చి ఉంటాడు హీరోయిన్ దగ్గరికి, లేకపోతే నీతో నేను కొంచెం మాట్లాడాలి, ఏంటి అప్సెట్గా ఉన్నావు, ఎందుకు ఏమైంది అనేసి అంటూ ఉంటే హీరోయిన్ ఏం చెప్పదు అనమాట. హీరో మాత్రం అయితే కనుక హీరోయిన్ కిస్ చేసి ఏంటి ఏమైంది చెప్పు అనేసి అంటూ ఉంటే వెంటనే హీరోయిన్ కొట్టేసి అనమాట, నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నీ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా అనేసి అంటావు అంటే, నువ్వు టీయా గురించి మాట్లాడుతున్నావు అంటే, అవును తను నీ గర్ల్ ఫ్రెండ్ కాదా అంటే, లేదు తను నా గర్ల్ ఫ్రెండ్ కాదు, తన బిడ్డకి కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు, ప్లీజ్ నువ్వు నన్ను నమ్ము అనేసి హీరో అంటూ ఉంటే, ఏంటి నిజమా అంటే, నిజం అనేసి హీరో అంటూ ఉంటాడు. ఓ అవునా సరే అయితే, అయినా సరే మన ఇద్దరం వచ్చేసి కాంట్రాక్ట్ రిలేషన్షిప్లో ఉన్నాం కదా, ఇదంతా స్లీపింగ్ కట్ ఇదంతా కంట నాకు వద్దు, ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఎటువంటి బాండింగ్ లేదు కదా, ఇదంతా ఫేకే కదా అనేసి, కాబట్టి ఆ రిలేషన్ వద్దు మన ఇద్దరి మధ్య అనేసి హీరోయిన్ చెప్పేస్తుంటుంది. నెక్స్ట్ సీన్లో దిగానికి హీరోయిన్ దగ్గరికి గువ్వ వచ్చారనమాట, మీకోసం ఎవరు వచ్చారు గెస్ట్ రాండి అనేసి వాడు రూడ్గా మాట్లాడుంటారనమాట. అదేంటి పిలుపులో మార్పు వచ్చింది అనేసి హీరోయిన్ అనుకుంటారు అనమాట. కిందకి వెళ్ళేసరికి అక్కడ టీయా ఉంటుంది అనమాట. టీయా అయితే కనుక తన స్కానింగ్ రిపోర్ట్స్ గట్రా అన్నీ తీసుకొని వచ్చి నా బిడ్డకి తండ్రి అయితే కనుక ఫూ చెంగి అనేసి అంటా ఉంటే దానికి హీరోయిన్ నమ్మదనమాట. లేదు తను నీ బిడ్డకి తండ్రి కదా అనేసి ఆయన నాకు ప్రామిస్ చేసి మరి చెప్పాడు అనేసి అంటా ఉంటే, ఒకవేళ నా బిడ్డకి తండ్రి కాకపోతే నేను ఇక్కడికి వచ్చి ఇంత అలాగా స్టాండ్ తీసుకొని మరి ఇక్కడ ఉంటున్నానంటే నీకు అర్థం కావట్లేదు అనేసి అంటా ఉంటే దానికి హీరోయిన్ మాత్రం అసలుకి నమ్మదనమాట. కానీ తను అదే పనిగా చెప్తా ఉంటే, సరే అయితే ఇదే మాట ఫూచెంగ్ తోటి చెప్పొచ్చండి అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. సరే అయితే నేను చెప్పిస్తాను, కానీ ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, అయినా సరే మీది ఫేక్ రిలేషన్షిప్ కదా, ఆ విషయం అయితే కనుక నా అమ్మకు చెప్పేస్తా అనేసి అంటా ఉండేసరికి అదే టైంలో హీరోయిన్కి వామిటింగ్ ఇలా ఉంటుంది, బట్ తను కంట్రోల్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు హీరోయిన్ మనసులో అనుకుంటుంది, ఒకవేళ ఈ విషయం మా అమ్మగారు తెలిస్తే పాపం ఆవిడ హర్ట్ అవుతారు కదా, మేము ఫేక్ రిలేషన్లో ఉన్నామంటే సర్లే సైలెంట్గా వెళ్ళిపోదాంలే అనేసి హీరో ఫోన్ చేస్తుంది చెప్దామనేసి, బట్ హీరో ఫోన్ అందదనమాట. ఈ లోపల గూ ఉన్నాడు కదా, వాడైతే కనుక మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి బట్టలు తీసుకుని రాండి అనేటప్పటికి పాపం హీరోయిన్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వస్తూ ఉండేసరికి గూ అయితే కనుక మీకు లాంటి చీప్ గర్ల్స్ అయితే కనుక ఏం చేస్తారో నాకు బాగా తెలుసు అనేసి ఏమైనా పట్టుకెళ్ళిపోతున్నారేమనేసి లగేజ్ అంతా చెక్ చేస్తారనమాట. అక్కడి నుంచి పంపిస్తూ ఉంటారు. పాపం హీరోయిన్ అయితే కనుక బాధపడుకు ఏడ్చుకుంటూ అయితే కనుక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. టీ అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇదే విషయము హీరోకి చెప్దామనేసి హీరోయిన్ ఎంత ట్రై చేసినా కానీ హీరో ఫోన్ కలవదనమాట. మెసేజ్ పెడతా ఉంటుంది ఏదైతే జరిగిందో అదంతాను. ఇప్పుడు హీరోయిన్ ఫుడ్ తింటూ ఉండేసరికి మళ్ళీ హీరోయిన్కి వామిటింగ్ అయ్యేలా అనిపించేసరికి ఇదేంటి మాటికి వామిటింగ్ అయ్యేలా అనిపిస్తుంది అనేసి, అసలు ఎందుకు అలా అవుతుంది అనేసి ఇంటర్నెట్లో సెర్చ్ చేసేసరికి ప్రెగ్నెన్సీ అనేసి చెప్పేసి ఉంటుంది. అది ఇదేంటి నిజమా అనేసి మళ్ళీ వెళ్ళి డాక్టర్తో చెక్ చేపిస్తూ ఉండేసరికి జస్ట్ డాక్టర్ అది కనుక పల్స్ ఒకటి అవంతా చెక్ చేస్తాను అనమాట. అవునమ్మా నువ్వు వచ్చేసి ప్రెగ్నెంట్ అనేటప్పటికి వెంటనే హీరోయిన్ షాక్ అదేంటి
ఫూషింగ్ సార్‌కి తనకి పిల్లలు పుట్టరని చెప్పారు కదా! బట్ ఇప్పుడేంటి నాకు ఇలా అయిందనేసి హీరోయిన్ ఆలోచిస్తా ఉంటది. అదే టైంలో హీరో ఫోన్ చేసి నేనున్న ప్లేస్‌లో సిగ్నల్ లేవు. అందుకోసమే ఫోన్ కనెక్ట్ అవ్వలేదు. మెసేజ్‌లన్నీ చూసాను. నువ్వెక్కడున్నావో చెప్పు అనేసి అంటా ఉంటే హీరోయిన్ అనమాట నేనేం చెప్పను. ఇంక మన కాంట్రాక్ట్ రిలేషన్‌షిప్ అయిపోయింది కదా! ఇంకా చాలులే అనేసి హీరోయిన్ ఫోన్ పెట్టేసి ఉంటది. మళ్ళీ హీరో అయితే కనుక వీడియో కాల్ చేస్తుంటాడనమాట. నీ ఫేస్ చూపించి ఏడుస్తున్నావు కదా! ఎందుకు అలా ఉన్నావంటే ఏమీ లేదనేసి హీరోయిన్ చెప్తా ఉంటది. సర్లే కానీ నువ్వున్న లొకేషన్ పెట్టు ఫస్ట్ అనేటప్పటికి హీరోయిన్ పెట్టనంటది. బట్ పెట్టు అనేసరికి హీరోయిన్ పెట్టుంటదనమాట. హీరో అయితే కనుక హీరోయిన్ ఉన్న ప్లేస్‌కి వచ్చుంటాడు. నువ్వు రా నాతో పాటు ఇంటికంటే నేను రాను అక్కడికి ఎందుకు రావాలి నీ గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ కదా అనేసి అంటా ఉంటే దానికి హీరో అనమాట హీరోయిన్ పక్కన కూర్చుంటాడు. బట్ తను జరుగుతూ ఉండేసరికి హీరో పట్టుకొని చూడు నీకు చాలాసార్లే చెప్పాను తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. తనకి ఒకసారి నేను హెల్ప్ చేశాను అంతే. కావాలితే తన బిడ్డకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కావాలితే దేవుడి మీద కూడా ప్రమాణం చేస్తాను. ఒకవేళ తప్పు ఏమన్నా ప్రమాణం చేస్తే నాకు ఏదైనా అవుతుందంటే లేదు అలా అనొద్దనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. అప్పుడే హీరో అనమాట ఒక విషయం గుర్తు తెచ్చుకుంటాడు. తనకి టియాకి హెల్ప్ చేసినప్పుడు డాటర్స్ పక్కాగా చెప్పిస్తుంటారు ఈ అబ్బాయికి ఇంకా ఫ్యూచర్లో పిల్లలు పుట్టనేసి. నాన్నమ్మ గారు షాక్ అవి ఇదంతా నీ కూతురు వల్ల అనేసి నాన్నమ్మ గారు అనమాట టియా వాళ్ళ ఫాదర్ని తిడతా ఉంటుంది. బట్ మెడిసిన్ అప్పటి నుంచి హీరో మెడిసిన్ వాడడం వల్ల ఇప్పటికి క్యూర్ అయిపోయి ఉంటుంది. బట్ ఆ విషయం ఇంకా హీరోకి తెలియదు. ఇంకా హీరోయిన్ ఏదోలా ఒప్పించేది కనుక తనతో పాటు తీసుకుని వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ ఉంటుంది టియా ఇంకా ఇంట్లోనే ఉందంటేని దానికి హీరో ఒక విషయం గుర్తెచ్చుకుంటాడు. మన హీరో ఇది కనుక ఫస్ట్ ఇంటికి వెళ్ళేసరికి టియా అనమాట రాజభోగాలు అనుభవిస్తూ ఉండేసరికి నువ్వేంటి ఎక్కడ ఉన్నావు ఎందుకంటేని అదేంటి అలా అంటావు నా బిడ్డకి తండ్రి నువ్వే కదా అనేసి తను ఫుల్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇంకా మాట్లాడింది చాలు కానీ ఫస్ట్ ఇక్కడ నుంచి పో నువ్వు పిచ్చి మాటలు నా దగ్గర మాట్లాడక అనేసి హీరో బయటికి గెంటేస్తుంటాడు అనమాట మెడపట్టుకొని. అలా మెడపట్టుకొని గెంటేసి గూ దగ్గరికి వచ్చి గూని తిట్టి మీ మేడం వెళ్ళిపోతుంది నువ్వేం చేస్తున్నావు అనేసి అంటా ఉంటే సార్ అది ఇది అంటే అది ఇది ఏమీ లేదు ఫస్ట్ మేడం ఎదుకు అనేసి హీరో ఉంటాడు. అలాగే హీరోయిన్ దగ్గరికి వచ్చి ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ తీసుకునేది కనుక ఇంటికి వచ్చేస్తుంటాడు అనమాట. హీరోయిన్ అయితే కనుక మనసులో ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఎక్కువగా హెవీ వర్క్ చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అనేసి అనుకుంటా అనమాట. ఒకవేళ నేను ఈ సిచ్యువేషన్ ఉన్నాను కదా ఏం చేయాలి అనేసి తను ఇది కనుక ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఉంటుంది. దానికి అది కనుక ఆన్సర్ కింద అబార్షన్ చేయించుకొని ఉంటారు. బట్ హీరోయిన్కి అది కనుక అలాగే ఇష్టం ఉండదు అనమాట. ఏం చేయాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉండేసరికి ఇదంతా గమనించిన హీరో అనమాట హీరోయిన్ దగ్గరికి వచ్చి ఏంటి అలా ఉన్నావు ఏమైనా నా దగ్గర నుంచి దాస్తున్నావా చెప్పు నాకు అనేసి అంటా ఉంటే లేదు బాగానే ఉన్నా అనేసి అంటా ఉంటే అవునా సరే అయితే బాగానే ఉన్నావా అనేసి హీరో అంటూ ఉంటాడు. అదే టైంలో టియా వాళ్ళ ఫ్రెండ్ అనమాట హీరో ఫోన్ చేసి ఇలా టియా వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ చేసాము తొందరగా రా అంటే నేను ఎందుకు రావాలంటే ప్లీజ్ రావనేటప్పటికి హీరో వెళ్తూ ఉంటాడు అనమాట. సరే అయితే నేను ఇప్పుడే వస్తాను హీరోయిన్ అనమాట అలా సాడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. హీరో వెళ్ళిపోయేసరికి అలా ఇంటర్నెట్లో అనమాట ప్రెగ్నెన్సీ ఉమెన్స్ గురించి అయితే కనుక అలా సెర్చ్ చేస్తే అలా రీల్స్ చూస్తూ అనమాట సాడ్గా ఫీల్ అవుతూ ఉండేసరికి ఈ లోపల అక్కడికి నాన్నమ్మ గారు కూడా వచ్చి ఉంటారు. నాన్నమ్మ గారు హీరోయిన్ వంక చూస్తే అదేంటమ్మా అలా ఉన్నా ఏడుస్తున్నావా మా వాడు ఏమైనా నేను అన్నాడా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా చెప్పనేసి అంటామంటే లేదు అటువంటిది ఏమీ లేదు నేను బాగానే ఉన్నాననేసి అంటా ఉంటే ఏంటి అవును అనేటప్పటికి లోపల హీరోయిన్కి వామిటింగ్ అవి ఇలాగ అనిపించు అనమాట. వెళ్ళి వామిటింగ్ చేసుకుని వచ్చేసరికి నాన్నమ్మ గారికి డౌట్ వస్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు నా దగ్గర నుంచి ఏమైనా దాస్తున్నావా ఏమైంది చెప్పు అనేటప్పటికి హీరోయిన్ ఏమీ లేదు అనేసి అంటా ఉంటే సరే రా నీకు బాగాలేదు అనుకుంటా కదా హాస్పిటల్లో చూపించుకోవచ్చు అనేసి నాన్నమ్మ గారు అంటా ఉంటే దానికి హీరోయిన్ అనమాట ఇంకా దాచలేక నేను ప్రెగ్నెంట్ అనుకుంటా అమ్మమ్మ అనేటప్పటికి ఒక్కసారిగా నాన్నమ్మ గారు షాక్ అవి ఓ మంచిదే దేవుడు నా మొర ఇది కనుక ఆలకించాడు ఫైనల్గా నా మనవాళ్ళలో ఎటువంటి లోపల లేవు అనేసి తన ఇది ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఈ లోపల నానమ్మ గారు వాళ్ళ సెక్రటరీ ఉంటాడు కదా అసిస్టెంట్ వాడంటాడు ఇందాక టియా మేడం కూడా అనమాట ప్రెగ్నెంట్ అని వచ్చింది ఒకవేళ తనకులా తిన కూడా ఏమైనా నాటకాలు ఆడుతున్నామో అయినా సరే మన బాస్లో కూడా అటువంటి లోపం ఉంది కదా అనేసి అంటా ఉంటే నానమ్మ గారు అలా చూస్తారనమాట. ఈ లోపల హీరోయిన్ అంటది నేను అటువంటి రిలేషన్ ఓన్లీ ఫూజంగ్ తోటే ఉన్నాను ఇంకెవరితోనూ లేరు నన్ను నమ్మని నానమ్మ గారు అంటే నేను నమ్ముతున్నానమ్మా నువ్వు నా మనవరాలివి అయినా సరే నేను ఆ మాత్రం తెలివి లేకుండా అనమాట నేను నా ఫ్యామిలీలకు రాణిస్తానని నీ గురించి ఎంక్వైరీ చేయకుండా ఉంటానా చెప్పు ఆల్రెడీ మీరు ఎదురు వచ్చేసి ఫేక్ రిలేషన్షిప్లో ఉన్నారని నాకు తెలుసు కానీ మీరు ఎదురు క్లోజ్గా ఉన్నారు కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను నేను నమ్ముతున్నా అనేసి నాన్నమ్మ గారు అయితే కనుక అసిస్టెంట్ని తిట్టేసి హీరోయిన్ తీసుకుని అనమాట హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటుంది కానీ హీరోయిన్ అనమాట లేదు ఈ విషయం అయితే కనుక మీ మనవడికి తెలియొద్దు అనేసి అంటా ఉంటే ఎందుకంటే ప్రాపర్గా నేను ఇంకా చెక్ చేయించుకోలేదు అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. సరే అయితే ఉండు డాక్టర్ని పిలుస్తా అనేసి డాక్టర్ని పిలిపించి అనమాట చెక్ చేపిస్తూ ఉండేసరికి డాక్టర్ చెప్తాడనమాట ఈ అమ్మాయి నిజంగానే ప్రెగ్నెంట్ అనేవాడికి ఇంకా నాన్నమ్మ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడైతే కనుక హీరోని చూపిస్తూ ఉంటారు. హీరోకి అండ్ టియాకి కామన్గా ఒక ఫ్రెండ్ ఉంటాడనమాట వాడైతే కనుక హీరోని రమ్మని ఉంటాడు. ఈ లోపల
టియా వాళ్ళ ఫాదర్ అనమాట హీరో మీద కోప్పడుతూ ఉంటాడు. నా కూతురిని ప్రెగ్నెంట్ చేసి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవా అంటే దానికి హీరో అంటాడు, మీకు నా గురించి ఆల్రెడీ ముందే తెలుసు కదా, నా వల్ల ఎందుకు తను ప్రెగ్నెంట్ అవుతుంది అనేటప్పటికి వాళ్ళ అమ్మ అనమాట టియాని అడుగుతుంది, ఏంటి తను చెప్పేది నిజమేనా అంటే దానికి టియా అనమాట ఒప్పుకుంటుంది, అవును నేను సినిమా ఛాన్సెస్ కోసం అయితే కనుక కొంతమంది దగ్గర నైట్ స్టే చేశాను, సో నా బిడ్డకి తండ్రి ఎవరన్నది నాకు తెలియదు అని తను అంటూ ఉండేసరికి ఇంకా అప్పుడు హీరో అంటాడు, చూసారు కదా తిను ఏం మాట్లాడుతుందో, తినకి నాకు ఎటువంటి సంబంధం లేదనేసి హీరో చెప్తా ఉంటాడు. దానికి టియా వాళ్ళ ఫాదర్ అంటాడు, సరేనమ్మా నీకు ఎలాగో పిల్లలు పుట్టరు కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ తిని కంటిన్యూ అవుతుంది, నువ్వు తిని పెళ్లి చేసుకొనేసి అంటా ఉంటే దానికి హీరో అనమాట నువ్వు అని చెప్పుంటాడు. దానికి టియా అంటది, ఒకవేళ నువ్వు నన్ను ప్రేమించకపోతే కనుక నువ్వు నాకు చిన్నప్పుడు లవ్ లెటర్ రాసావు కదా అంటే నేను ఎప్పుడు రాశానంటే నువ్వు రాసావు అనేటప్పటికి నేను రాశానని నీకు ఎవరు చెప్పారంటే అంగు అక్కడ జే ఉన్నాడు కదా జే చెప్పాడు నాకు అనేటప్పటికి జేని హీరో అడుగుంటాడు, లేదు అప్పుడు లవ్ లెటర్ నేనే రాశాను నాకు భయం వేసి ఫూ చాంగ్ పేరు చెప్పాను అనేటప్పటికి ఇప్పటికైనా తెలిసింది కదా నేను ఎటువంటి లవ్ లెటర్ రాయలేదు, నాకు తనకి ఎటువంటి సంబంధం లేదు, నేను వెళ్తున్నా అనేసి హీరో చెప్తా ఉంటాడు అనమాట. అదే టైంలో హీరోకి ఫోన్ వచ్చి ఉంటుంది. వాళ్ళ నాన్నమ్మ ఫోన్ చేసి ఒరే ఎక్కడున్నావురా అంటే ఏ నాన్న అంటని నీ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యిందిరా అనేటప్పటికి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏంటి శీషి ప్రెగ్నెంట్ అనేటప్పటికి టీ అనమాట, ఏంటి ఆ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు ప్రెగ్నెంటా అంటే అవును ఇప్పటికైనా తెలిసింది కదా నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇంకెప్పుడు నువ్వు నా లైఫ్లోకి రాకు అని చెప్పేసి హీరో అక్కడి నుంచి వచ్చేసి ఉంటాడు అనమాట హీరోయిన్ దగ్గరికి. హీరోయిన్కి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి హీరోయిన్ ఎత్తుకొని హాస్పిటల్ తీసుకుని వచ్చేస్తూ ఉంటే నాన్నమ్మ గారు కూడా వెనకాల వచ్చి ఉంటారు. ఇంకా డాక్టర్ అయితే కనుక చెకప్లు అని చేశారనమాట, స్కానింగ్లు గట్రా అవన్నీ తీసుంటారు. హీరో కంగ్రాట్స్ చెప్పారనమాట, మీ గర్ల్ ఫ్రెండ్ నిజంగానే ప్రెగ్నెంట్, ఒకరు కాదు ట్విన్స్ అనేటప్పటికి హీరో అండ్ నాన్నగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ డాక్టర్ని పిలిచారనమాట, మీకు నా పొజిషన్ తెలుసు కదా అంటే అవును మీరు చాలా మెడిసిన్స్ వాడారు కాబట్టి ఇప్పుడు మీకు నయం అయిపోయి ఉంటుంది, తప్పకుండా మీ గర్ల్ ఫ్రెండ్ మీ వల్ల ప్రెగ్నెంట్ అయి ఉంటుంది అనేటప్పటికి హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ మాటలు కూడా నాన్నమ్మ గారు విని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా నాన్నమ్మ గారు చెప్తా ఉంటారు, ఇప్పుడు దాకా మీరు ఫేక్ రిలేషన్షిప్లో ఉన్నారన్న విషయం నాకు బాగా తెలుసు కానీ ఇప్పటికైనా పెళ్లి చేసుకోండి అర్థమవుతుందంటే తప్పకుండా నాన్నమ్మ పెళ్లి చేసుకుంటామనేసి చెప్తా ఉంటాడు హీరో. నెక్స్ట్ సీన్ అనమాట హీరో అండ్ హీరోయిన్ ఇది కనుక ఇంటికి వచ్చేస్తుంటారనమాట. హీరో అడుగుతూ ఉంటాడు, ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచాలని ట్రై చేస్తావు నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అనేటప్పటికి ఇంక హీరోయిన్ ఏమో నాకు ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకోసమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు అనేసి అంటూ ఉంటే దానికి హీరో అనమాట నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను మనం పెళ్లి చేసుకోవచ్చు అనేసి అంటా ఉంటే ఏంటి ఇది కూడా కాంట్రాక్ట్ అనేసి అంటా ఉంటే కాంట్రాక్ట్ గట్ట ఏమీ లేదు అంతా ముగిసిపోయింది, ఇప్పుడు రియల్గా మన రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దాము, నీకు ఈ పిల్లల్ని కండం ఇష్టమే కదా అనేసి అనేటప్పటికీ హీరోయిన్ కూడా సరే అని ఉంటుంది. సరే అయితే నేను నీకు అండగా ఉంటాను, నేను నీకు మొత్తం అంతా చూసుకుంటాను కాబట్టి మనమైతే కనుక పెళ్లి చేసుకోవచ్చు అర్థమవుతుంది అనేసి హీరో చెప్పుంటాడు. దానికి హీరోయిన్ కూడా అనమాట ఓకే అనేసి చెప్పుంటుంది అనమాట. సరే అయితే ఇంకా ఎప్పుడు చేసుకుందాం అనేటప్పటికి హీరోయిన్ ఏమో అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. దానికి హీరో అంటాడు, ఇప్పుడు టైం మంచిగానే ఉన్నట్టుంది, ఇప్పుడు కూడా రిజిస్టర్ ఆఫీస్ అయితే కనుక తెరిచే ఉంటుంది అనుకుంటా కదా, ఈరోజు ఇప్పుడు వెళ్ళి చేసేసుకుంటే పోయే కదా అనేసి హీరో అంటాడు. ఏంటి అనేసి హీరోయిన్ షాక్ అవుతుంది. కానీ హీరో అనమాట వెంటనే తీసుకుని వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటాడు అనమాట. ఇప్పుడు అనమాట హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తూ ఉండేసరికి మన సూపర్వైజర్ ఉన్నారు కదా ఆయన అనమాట ఫోన్ చేసి, ఏంటి శీషి నువ్వు జాబ్కి వచ్చి 3 days అయింది, నువ్వు మానేస్తున్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు, ఆఫీస్ ఎవరు తుడుస్తారు బాస్ రూమ్ అనేటప్పటికి నా పిల్ల నా రూమ్ ఏదోలాగా తుడుచుకుంటుంది కానీ నీకెందుకురా మధ్యలో అనేటప్పటికి బాస్ మీరా అంటే అవును ఇప్పుడు శీషి నా వైఫ్ అని అడిగా సరే 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 ఉంటాను అనేసి వెంటనే తను ఫోన్ పెట్టేసి ఉంటాడు అనమాట భయపడుతూ. సరే సరే నాకు ఇంకా అర్థమైంది మేడం ఇంక రారన్న విషయం అంటే అవును ఇంకా మేడం ఇంక రారు అనేసి హీరో చెప్తా ఉంటాడు. వామ్మో కొంచెం తప్పించుకున్నాను అనేసి సూపర్వైజర్ అనుకుంటా ఉంటాడు. ఇప్పుడైతే కనుక హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటుంది అనమాట థ్యాంక్ యూ అనేసి. దానికి హీరో కూడా అనమాట దేనికి థ్యాంక్ యూ ఎందుకు అనేటప్పటికి సరే అయితే మీకు ఏమైనా గిఫ్ట్ కొని పెడతానులే అనేసి అంటూ ఉంటే దానికి హీరో అయితే కనుక అవునా సరే అయితే అనేసి హీరో కూడా నవ్వుతూ ఉంటాడు అనమాట. దానికి హీరోయిన్ తిను నా మీద చాలా కేరింగ్ చూపిస్తున్నాడు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ రోజు నైట్ అయితే కనుక అయి ఉంటుంది అనమాట. హీరో అయితే కనుక బెడ్ మీద ఉండే హీరోయిన్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఏంటి అలా పడుకున్నారంటే సరే అయితే ఇంకో ఇలా వచ్చి ప్లేస్ ఉంది కదా అనేసి హీరో అంటూ ఉండేసరికి హీరోయిన్ కూడా వస్తూ ఉంటుంది. అలా హీరోయిన్ వచ్చనమాట హీరో పక్కన వచ్చి కూర్చొని ఉండే లోపల హీరో అయితే కనుక హీరోయిన్ హక్ చేసుకుంటాడు అనమాట. అలా హక్ చేసుకుంటే ఇద్దరు అయితే కనుక అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు నువ్వు నన్ను ఏమని పిలుస్తావు హస్బెండ్ అంటావా లేకపోతే డార్లింగ్ అంటావు బుజ్జి అంటే ఏమని పిలుస్తావు అంటే ఫస్ట్ మీరు ఏమని పిలుస్తారో చెప్పండి అంటే ఏమని పిలుస్తానా
నువ్వు నా స్వీట్ హార్ట్ అనేసి అంటాను అనేటప్పటికి దానికి హీరోయిన్ అవుతుందనమాట. ఇప్పుడు మనకి పెళ్ళయింది కాబట్టి అలాగే కాదు, అంతేకాదు నువ్వు వచ్చేసి ఇప్పుడు నా పిల్లలకి తల్లివి అనేసి హీరో చాలా ప్రౌడ్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడనమాట. అలా ఫీల్ అవుతది గనుక హీరోయిన్ కిస్ చేస్తా ఉండేసరికి హీరోయిన్ ఆపుతదనమాట. దానికి హీరో అంటాడు మనకు పెళ్ళయింది కదా! అంటే కానీ నేను ప్రెగ్నెంట్ కదా! అంటే ఆ! అవును కదా! మర్చిపోయా అనేసి హీరో అంటా ఉంటాడనమాట. అలా ఇప్పుడు సీన్ మనకి ఒక 4 ఇయర్స్ తర్వాతని చూపిస్తా ఉంటారు. పిల్లలిద్దరు పుట్టేసి ఉంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు. స్కూలుకి కూడా వెళ్ళిపోతా ఉంటారనమాట. టీచర్ అడుగుతా ఉంటది. అదేంటి ఈరోజు మీరొచ్చారు? ఎప్పుడో ఫూషంగ్ సార్ వస్తారంటేనే ఆయనొచ్చేసి ఈరోజు వర్క్ ఉందనేసి వేరే ఊరెళ్లారు. అందుకోసమే నేనొచ్చా అనేసి హీరోయిన్ చెప్తా ఉంటది. కానీ హీరో వచ్చేసి ఉంటాడనమాట. వచ్చి హీరోయిన్‌ని పిల్లల్ని అయితే గనక దూరం నుంచి చూస్తా ఉండేసరికి సెక్రటరీ అంటాడు. అదేంటి సార్ మీరు కూడా వెళ్ళొచ్చు కదా! అయినా సరే ఇప్పుడే కదా వచ్చారు రెస్ట్ తీసుకోవచ్చు కదా! అంటే లేదు నా వైఫ్‌ని, నా పిల్లల్ని అలా చూస్తా ఉంటే చాలు. నాకు ఎంత టైర్డ్‌గా ఉన్నా కానీ టైర్డ్‌నెస్ అంతా పోద్ది. నువ్వు సరే ఇంటికి వెళ్ళిపో. నేను మా పిల్లలతో, నా వైఫ్‌తో అలా టైమ్ స్పెండ్ చేసి వస్తా అనేసి అలా హీరోయిన్ దగ్గరికి వచ్చానమాట. పిల్లల్ని ఎత్తుకుంటాడు. పిల్లల్ని ఎత్తుకొని అనమాట కాసేపు వాళ్ళతో ఆడుకొని వాళ్ళనైతే గనక కిందకి దించేసాననమాట. మీరు నడుచుకొని రా అని చెప్పేసి హీరోయిన్ దగ్గరికి వచ్చానమాట. హీరోయిన్‌ని ఎత్తుకుంటాడనమాట. అయినా సరే నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఇలా ఎందుకు వచ్చావని చెప్పేసి హీరోయిన్ ఎత్తుకొని తీసుకొని వెళ్తా ఉంటే అదేంటండి నన్ను ఎత్తుకున్నారు పిల్లలు నడుస్తున్నారు కదా! అంటే పర్వాలేదు వాళ్ళు అలాగే నడుస్తారులే అనేసి హీరో అంటా ఉంటాడు. ఇక్కడితో ఈ డ్రామా అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. కొంచెం వాయిస్ అయితే కనుక బాగోదు. అడ్జస్ట్ అవ్వండి. కొంచెం వాయిస్ ఇవ్వడానికి కుదరలేదనమాట. కుదిరిన టైంలోనే ఇస్తా ఉండేసరికి కొంచెం వాయిస్ మంచిగా రాలేదనిపించింది నాకు. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. బాయ్.